జీవముగా సురక్షితముగా తన కృపా బాహువుల మీద మోసుకొని తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో కేవలం యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనం ఎవరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో సర్వలోకములో సర్వయుగములో యేసయ్యకే మహిమ కలుగునుగాక. మరి ఇంత చక్కగా ప్రతి నెల కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఈ టీంని ఎంతైనా మనము అభినందించాలి. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. యంగ్ క్రిస్టియన్ సోల్జర్స్ టీం మరి కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు అయ్యగారులు. అలాగే మా అన్న చంద్రమన్నకి చాలా కాలమైందన్న, బాగున్నారన్న, ప్రత్యేక వందనాలు. తమ్ముడికి వందనాలు. లైవ్ బ్రదర్కి కూడా మాకు ఆల్రెడీ పరిచయం ఉంది, బాగున్నారు బ్రదరు, మీకు వందనాలు. అమ్మ మీ అందరికి 2 వందనాలు అమ్మ. ఇక్కడ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఈ సౌండ్ సిస్టమ్ అయినేమో మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ రవిరాజ, మరి కీబోర్డ్ వాయించేదేమో మా అన్న మోషే గారు, మాకు బాగా తెలుసు. మీ అందరికీ వందనాలమ్మా. నేనే మీ అందరికన్నా ముందు వచ్చేసాను. నా సాక్ష్యం ఎంతమంది తెలుసు? ఇక్కడ చేసి చూపించండి. దాదాపు అందరికీ సాక్ష్యం తెలుసు కాబట్టి వాక్యం చెప్తాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. లేకపోతే నేనే చదువుతున్నాను, మీరు చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతిరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. చిన్ని ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాము. మహాపరిశుద్ధుడవు మహాగణుడువైన మా యేసయ్య, అల్పుడను అభాగ్యుడను ఏ వేదాంత విద్య లేని వెర్రివాడిని, ఓటికొండను వట్టివాడిని మట్టివాడిని శరీర ప్రాణాత్మలతో మీకు సరెండర్ అయిపోతున్నానయ్యా. నీ సిలువ చెంత నన్ను మరుగు చేసి నీ రక్తములో ముద్రించి నీ ఆత్మ చేత అభిషేకించి ప్రాంతానికి వచ్చిన వారికి ఏ మాటలు అవసరమో ఈ కడవరి దినాలలో, ఈ అంచె దినాలలో సమాజానికి సంఘానికి ఏ మాటలు అవసరమో మీరే మాట్లాడండి అయ్యా. ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్టు నా నోట మీ మాటలు ఉంచుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూర్చుని వాక్యం చెప్తున్నానని ఏమనుకోకండి. నాకు 2 కాళ్ళు పనిచేయు. ఆ కారణం చేతనే నేను కూర్చుని వాక్యము చెబుతున్నాను. ఒకప్పుడు నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్ని. 10th క్లాస్లో అనుకోకుండా నాకు ఇలాగ జరగడం, నా 2 కాళ్ళు పోవడం అనేది జరిగింది. ఆ కారణము చేతనే కూర్చుని వాక్యము నేను చెబుతున్నాను తప్ప మరొక ఉద్దేశము కాదు. ఒకప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, 10th క్లాస్ వరకు బాగా ఉన్నాను. సడన్గా నా జీవితం మారిపోయింది. నా జీవితం నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఎందుకు జీవితం ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమైపోతుందో మనకే తెలియదు. ఈరోజే మనది, గట్టిగా మాట్లాడితే ఈ క్షణమే మంది. రేపొద్దున మనం ఉంటామో వెళ్ళిపోతామో కూడా మనకి గ్యారంటీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 గంట సేపు మీ మనసంతా వాక్యం మీదే పెట్టండి. సెల్ ఫోన్లు ఏమన్నా ఆన్లో ఉంటే అండ్ సైలెంట్లో పెట్టండి. మా సుజుకి అన్న కూడా వచ్చాడు, ప్రత్యేక వందనాలన్నా.
సైలెంట్లో పెట్టుకున్నారా? ఓకే. బైబిల్లో 66 పుస్తకాలు, అందులో ప్రకటన గ్రంథం అనేది ఒక వరం. ఈ ప్రకటన గ్రంథమే లేకపోతే ఈ బైబిల్ సంపూర్ణత సంతరించుకునేది కాదు. ఈ ప్రకటన గ్రంథం బాగా చదివితే, ఈ ప్రకటన గ్రంథం బాగా అర్థమైతే ఈ ప్రపంచ భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలిసిపోద్ది. ఈ ప్రకటన గ్రంథంలో జరగబోయే సంభవాలు కూడా దేవుడు ముందుగానే రాయించాడు. ఈ భూలోక చరిత్ర, రాజకీయ చరిత్ర, సాతానుగాడి జీవితం ముగింపు, ఈ భూమి ఆకాశాల ముగింపు, పరలోకం ఎలాగుంటుంది, పరలోకంలో దేవుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ మర్మయుక్తమైన విషయాలన్నీ బయలుపరిచి రాయించిన పుస్తకమే ప్రకటన గ్రంథం. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి యోహాను గారు రాశారు. అమ్మ, ఎవరు రాశారా తల్లి? యోహాను గారు రాశారు. యేసు ప్రభు శిష్యుల్లో 10 మంది హతసాక్షులు అయిపోయారు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో ఆత్మహత్య చేసుకున్నది? బాగా చెప్పారు తల్లి. తల్లి ఎవరు బాగా చెప్తున్నారు. ఇస్కరియోతు యోధ ఎలా చచ్చిపోయాడమ్మా? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకెంతమంది మిగిలారు అమ్మా? మాట్లాడండి, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. 11 మంది. 11 మందిలో 10 మంది ఏమైపోయారంటే హతసాక్షులు అయిపోయారు. 10 మంది ఏమైపోయారు చెప్పండి? హతసాక్షులు అయిపోయారు. పేతురు గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒక అగ్రగణ్యుడు. ఆయన్ని తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. అమ్మ, పేతురుని ఎలా చంపారు చెప్పండి? తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. నెక్స్ట్ ఆంద్రేయ, యేసు ప్రభు శిష్యుల్లో మరొక శిష్యుడు ఎవరో? ఆంద్రేయ. ఆంద్రేయని ఇంటూ ఆకారంలో సిలువ వేసి చంపేశారు. ఎవరినమ్మా? నేను ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను, హై స్కూల్ మాస్టర్ని చేశాను, మోటివేషనల్ స్పీకర్గా, సైకాలజీ టీచర్గా ఇవన్నీ పనిచేసి ఉన్నాను. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఉండదు. మాకున్న అలవాటు ఏంటంటే మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తాం. పిల్లగాళ్ళు తలకాయ చూపుతారు, అర్థమైనట్టు యాక్ట్ చేస్తారు. తీరా ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన అర్థమవుతాడు, కథ ఏంటాడు, గొడవ ఏంటాడు, దొమ్మేటో అని. అలాగే ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నట్టే ఉంటారు, కానీ మనసులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. చెప్పిన 4 మాటలైనా మీకు అర్థం అవ్వాలి, మీకు గుర్తుండాలి. పేతురు గారిని ఎలా చంపేశారంటే తలకిందులుగా సిలువేసి చంపేశారు. నెక్స్ట్ ఆంద్రేయని ఎలా చంపారు? ఇంటూ ఆకారంలో సిలువేసి చంపేశారు. జబదయి కుమారుల్లో ఒకడు యాకోబు, అతన్ని ఖడ్గముతో, చెప్పాలి మీరు, పూర్తి చేయాలి. నేను తానా అంటే మీరు బైబిల్ భాషలో ఉత్తర పత్యుత్తరాలు అంటారు, పరలోక భాషలో గాన ప్రతిగాణాలు అంటారు. జబదయి కుమారులో ఒక ఆయన యాకోబుని ఖడ్గముతో చంపేశారు. ఆ జబదయి కుమారులో ఇంకొక ఆయనే యోహాను గారు. ఆయన ఒక్కడే సహజ మరణం పొందాడు. ఆయన ఒక్కడే సహజ మరణం పొందాడు. ఫిలిప్ అనే వ్యక్తిని తలకిందులుగా సిలువేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఒక నిమిషం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యేసు ప్రభు శిష్యులు ఎలా హతసాక్షులు అయిపోయారో తెలుసుకుంటారని, రాసుకుంటారని మీకు చెప్తున్నాను. లాస్ట్ని అడుగుతాను సుమా, మీ అందరూ బాగా చెప్తే అయ్యగారు నాకు కానుకిస్తే మీకు దశంభాగం ఇచ్చి వెళ్తాను. సమాధానం చెప్పాలి మరి, అర్థమవుతుందా? ఫిలిప్ని ఏం చేశారు? తలకిందులుగా సిలువేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. తోమాని భారతదేశంలోనే పొడిచి చెప్పాలి చంపేస్తారు. మనం తోమా గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళందరూ ఎవరెళ్ళో? యేసు ప్రభు యొక్క శిష్యులు. లాస్ట్ని అడుగుతాను సుమ్మా, చెప్పాలి సుమ్మా, ఎంతమంది అయ్యారు? నెక్స్ట్ నతానియేలు. ఈ నతానియేలుకి మరొక పేరు బర్తలోమయి. ఇతన్ని చాలా చిత్రహింసలు చేసి చర్మాన్ని ఒలిచి చంపేశారండి. చాలా, మనకి ఎప్పుడైనా చేతి మీద కాలు మీద చిన్న చర్మం ముక్కలు ఎగిస్తేనే ప్రాణం ఆడిపోద్ది. వీళ్ళందరూ యేసయ్య కోసం ఎంత శ్రమ పడ్డారో చూడండి బిడ్డలారా. మనం ఎంత సుఖపడుతున్నామో, దేవుడి కోసం మనం ఏమీ కష్టపడతలే. అవునంటారా కాదంటారా?
ఈ బర్తలోమయి లేక అతని మరో పేరు నతానియేలు అతని చర్మాన్ని ఒలిచి చంపేశారు. మత్తయి, యేసు ప్రభు శిష్యుల్లో మరొక ఆయన పేరు ఏం పేరురా తల్లి? మత్తయి. ఇతన్ని ఇథియోపియాలో కత్తితో పొడిచి చంపేశారండి. మత్తయి గారిని ఎలా చంపేశారమ్మా? పొడిచి కత్తితో పొడిచి చంపేశారు. తద్దయి, అతను మరే లెబ్బయి, అతనికి మరో పేరు యోధ, ఇతన్ని గొడ్డలతో నరికి చంపేశారు. ఎవరిని? తద్దయిని. అతని మరో పేరు లెబ్బయి, అతనికి మరొక పేరు యోధ. ఇతను ఎలా చంపారమ్మా? గొడ్డలతో నరికి చంపేశారు. తర్వాత అల్ఫయి కుమారుడు యాకోబుని రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత కానానీయుడని సీమోనుని రంపములతో కోసి చంపేశారు. ఒక 2 నిమిషాలు నేను పునాది వేస్తున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉన్నా వినండి, కానీ విలువైన మాటలు ఇవి, తెలియాలి. ఇవి ఎంత కష్టపడితే ఈరోజు మన క్రైస్తవ్యం ఇలా ఉందో తెలియాలి. ఇంకా కానానీయుడని సీమోన్ని రంపములతో కోయబడి చంపేశారు. ఇస్కరియోతు యోధ అనేవాడు మీ అందరికీ తెలుసు. ఉరిపోసుకుంటే తాడు తెగిపోతే బండ మీద పడిపోయి నొడిమిరిగిపోయి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఇంకొక ఆయన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరు అపోస్తుడైన పౌలు. ఈయన్ని శిరచ్ఛేదన చేసి చంపేశారు. ఇవన్నీ ఎందుకు చెప్పని తెలుసా? వీళ్ళందరూ యేసయ్య కోసం తన ప్రాణాలనే చెప్పాలి పెట్టేశారు. ఇక్కడ మీ యంగ్ క్రిస్టియన్ సోల్జర్స్ టీం ఉంది కదా, వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయా? మాట్లాడండి. మీరు చేతబడి చేసి చంపారు అలాగ చూస్తున్నాయి. ఇంకా ఫ్యామిలీలు ఉన్నాయా? భార్య బిడ్డలు ఉన్నారా? వాళ్ళకి పనులు ఉంటాయా? సరదాలు ఉంటాయా? డబ్బులుంటే దాచుకోవచ్చా? కానీ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మాట్లాడతలేదు మీరు. నా గ్రామములో, నా ప్రాంతములో ఈ సువార్త ద్వారా ఒక్కడైనా రక్షించబడాలని. ఎస్, సువార్త ద్వారా రక్షించబడతారు. నేను చింతలపూడి దగ్గర కంచనగూడెం మీకు తెలిసే ఉంటుంది, నాగిరెడ్డిగూడెం, ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు ఇలాగే ఒక ఆయన పురుగు మందు డబ్బా తెచ్చుకుని చనిపోదామని తోటలోకి వచ్చాడంటే, కరెక్ట్గా పక్కనే కొబ్బరి తోటలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో జనం చాలామంది వచ్చారు. సరే, ఆ మీటింగ్లో కూర్చొని అందరూ వెళ్ళిపోయాక తాగి చచ్చిపోదామని పురుగుల మందు డబ్బా పక్క తోటలో దాచుకుని ఈ తోటలో కొబ్బరి తోటలో మీటింగ్కి వచ్చాడు ఆయన. ఏమండి, ఆ వాక్యం విని అక్కడ పాడిన ఒక పాట విని చచ్చిపోదాం అనుకున్నవాడు బ్రతికడంట. తెల్లవారిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఆ రోజు మీటింగ్ జరిగి ఉండకపోతే, ఆ రోజు ఆ పాట ఆ వాక్యం వినుండకపోతే నేను ఈరోజు చచ్చిపోయి ఉండేవాడిని అండి. నాకు వచ్చిన బాధలు అటువంటివి. మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను బ్రతికానండి, ఏమైనా బ్రతుకుతానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యము బ్రతికిస్తుందండి. అమ్మా, ఏం చేస్తా చెప్పండి? బ్రతికిస్తుంది. ఒకవేళ ఇక్కడ నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు, కానీ కడవరి దినాల్లో ఉన్నాం. ఇంక ఈ ప్రపంచానికి ఎంతో భవిష్యత్తు లేదు. ఈ ప్రపంచ భవిష్యత్తు అతి త్వరలో ముగియబోతుంది. రారాజైన వరుడైన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అమ్మా, ఎలా రాబోతున్నాడో? త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకను, ఆయన పోకను, ఆయన శిలువ యాగాన్ని, ఆయన గొప్పతనాన్ని ఒక ఆయన వివరిస్తుంటే బంధించారు. ఆయన పేరే నేను ఇప్పుడు మీకు చదివించిన పుస్తకం రచయిత. ఎవరైనా? యోహాను గారు. యోహాను, యేసు గురించి మాట్లాడావంటే, యేసు గురించి ప్రకటించావంటే, యేసు నామమును ఏమైనా కార్యాలు చేశావంటే నీకు మర్యాద దక్కదో. నిన్ను కొడతాం, తిడతాం, చంపుతాం, చెరసాల పాలు చేస్తామని ఎన్ని వార్నింగ్లు ఇచ్చారు. కానీ ఆయన అన్నాడు, నేను చూచిన దానిని, నేను విన్న దానిని, నేను అనుభవించిన దానిని, నేను కనుగొన్న దానిని, నేను తాకి ఏమైతే తెలుసుకున్నానో దానిని చెప్పకుండా, ప్రకటించకుండా నేను బ్రతకలేనన్నాడు. మంచోడెత్తి గట్టిగా చప్పలు కొట్టండి దేవుడికి. మీరు కూడా దేవుని కార్యాలు విన్నారు, యేసుని గురించి విన్నారు, యేసుని గురించి తెలుసుకున్నారు, ఎంతో కొంత సాక్ష్యాలు కూడా మీరు చెప్పారు. అవునంటారా కాదంటారా? మాట్లాడండి అమ్మా. ఎంతమందిని దేవుడి దగ్గర నడిపించారు? ఎంతమందిని రక్షించారు? ఈ రాత్రి ఆలోచించవలసిన ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 కాళ్ళు పనిచేయని డాక్టర్ బాబు నడవలేడు,
కిడ్నీ కడుపులో ఉంది, వెన్నుముక్క పైనుంచి కింద దాకా ఆపరేషన్ చేశారు. చెవిలో నాకు బ్యాలెన్స్ స్థానం తప్పి చెవిలో శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులు అయిపోయే వ్యాధి ఉంది. మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు, పాదం పడిపోతుంది. కన్న బిడ్డలను ఎత్తుకుని ఏనాడు కొంత దూరం నేను మొయ్యలేదు. పెళ్ళయిందా బాబు అంటే అయ్యింది నాకు పెళ్ళి. దేవుడు నాకు చక్కని భార్యనిచ్చాడు. పెళ్ళయిన తర్వాత నాకు ఫస్ట్ పిల్లలు లేరు. లోకమంతా ఏమందో తెలుసాక, గొడ్రాలు గొడ్రాలు గొడ్డుమొద్ది అని నా భార్యని ఎన్నో మాటలు అన్నారు. నా గురించి ఏమన్నారు తెలుసా అమ్మా? ఇడు కుంటోడు, సంసారానికే పనికిరాడు, మిషన్లతో పిల్లల కనన్నారు. మీరు ఇంటాకి ఈజీగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా గుండె పగిలిపోయే భయంకరమైన మాటల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని బాధ పెట్టేవాళ్ళు బయటోళ్ళ కన్నా ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ మాటలన్నీ పడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. నా భార్య నన్ను పట్టుని ఏడుస్తూ ఉండేది. ఇన్ని మాటలు పడుతూ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, ఒక్క బిడ్డని నాయనా, వాడిని నా కోసం పెంచుకోను, వాడిని నీ కోసమే ఇచ్చేస్తా, నీ సేవకే ఇచ్చేస్తా, నా భార్యకి గొడ్రాలు అని నిందపోతే చాలు అనుకున్నాను నేను. దేవుడు మహాకృప చెప్పమంటారా? దేవుడు సంవత్సరం తిరిగినప్పటికీ నాకు మగబిడ్డనిచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాండి, నాకు మగబిడ్డ పుట్టాడు, నేను తండ్రిని అయ్యాను, నా భార్య తల్లి అయింది, నిందపోయిందని సంతోషపడి సంబరపడి ఫోన్ పట్టుకుని యాండి ఫోన్లు చేసుకునే లోపే ఒక ఆవిడ హాస్పిటల్కి వచ్చింది. ఒక ఆవిడ హాస్పిటల్కి వచ్చి, మా అబ్బాయి కాలు గిల్లిందమ్మా. పిల్లోడు కాలు గిల్లితే ఏం చేస్తారో? ఏడ్చాడు, కాళ్ళు కదిపాడు. ఆవిడ కాలు ఎంత గిల్లిందో తెలుసా? నేను వికలాంగుని కదా, నాకు 2 కాళ్ళు పనిచేయవు కదా, నాకు పుట్టినోడు కూడా కాళ్ళు స్పర్శ ఉందో లేదో, ఆడుకుంటాడో మంచోడని టెస్ట్ చేసింది బిడ్డలారా. కాళ్ళు గిల్లి ఏమని తెలుసా? ఆడు ఏడిస్తే కాళ్ళు కదిపితే, ప్రసన్న, నా భార్య పేరు ప్రసన్న, నీకు కుంటోడు పుట్టలేదే అందండి. ఎంత బాధ కలుగుతుందండి. ఇంతకు వస్తారండి హాస్పిటల్కి. ఓ మాట చెప్పనా, బాధ పెట్టడం గొప్ప కాదు, ఏడిపించడం గొప్ప కాదు, యాండి కృంగదీయడం గొప్ప కాదు, ఆదరించడం గొప్ప, ధైర్యపరచడం గొప్ప, బ్రతికించడం గొప్ప. అమ్మా, ఏమైనా ఆపదలో ఉంటే తోడుగా నిలబడి సహాయం చేసి వారి గుండెల్లో ధైర్యం నింపడం గొప్ప తప్ప ఇటువంటి మాటలతో కృంగదీయడం ఏమాత్రం మంచిది కాదు. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డాను. వీడు నడుస్తాడో నడవడో అనుకున్నాం. దేవుని కృప, నడిచాడు, పరిగెత్తాడు. నాకు తర్వాత మరలా అబ్బాయి పుట్టాడండి. కాకపోతే ఫస్టోడు దాటిపోయాడు, కానీ రెండోవాడు నాకులాగా వికలాంగుడయ్యాడు. తల్లి నడవలేదాడు, కూర్చునే దేగుతున్నాడు, కూర్చునే ఆడుకుంటున్నాడు, కూర్చునే గంతులేస్తున్నాడు. నడవలసిన వయసు దాటిపోయింది. యాండి, ఏ వయసులో అందరు నడుస్తారో ఆ వయసులో నా బిడ్డ నడవలేదు. అర్థమైపోయింది, నా గతే నా బిడ్డకే వచ్చేసింది. దారంట అలా పేరెంట్స్ పిల్లలు ఎత్తుకుని తీసుకెళ్తారు, భుజాల మీదో చంకనో వీపు మీదో. పిల్లల్ని ఏం చేస్తారమ్మా? ఎత్తుకుని తీసుకెళ్తారు. వాళ్ళని చూస్తే నాకు భలే అనిపించేది. ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులు కదా, వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులో, ఎంత దౌర్భాగ్యులో. తండ్రి ఉన్నాడు కానీ అండ్ ఈ రోజు కూడా నా బిడ్డలో నా భుజాల మీద ఎక్కి తిరగలేదు. ఈ రోజు నా బిడ్డని సంకనెత్తుకుని అంత దూరం నేను మొయ్యలేదు. ఆశ లేదా కొడక అంటవేమో, ఆశ లేదా తమ్ముడా అంటవేమో. ఏ తండ్రికి ఆశ ఉండద్దు? ఎవరికైనా ఆశ ఉంటుంది, కానీ అవకాశం లేదు. నాకే యాండి ఓ మనిషి సహాయము కావాలి, నాకే ఓ మనిషి తోడు కావాలి. ప్రభువా, నేను ఆరోగ్యవంతుణ్ణైతే, నేను బలవంతుణ్ణైతే, నేనే నడిచేవాడిని అయితే, నా బిడ్డ వికలాంగుడైనా నేను మోసేవాడిని. ప్రభువా, నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నాకే ఒకరు తోడు కావాలి. ఏం చేసుకొని అర్థమయ్యేది కాదండి జీవితం. కన్న తండ్రి ఉన్నాడు కానీ కన్న తండ్రి భుజాల మీద ఎక్కి ఆడుకోలేని ఓ దౌర్భాగ్యమైన, ఓ దురదృష్టకరమైన సంతానం నా బిడ్డలు. నా బిడ్డలు ఎంత మంచోళ్ళు తెలుసా? ఇప్పుడు దాకా డాడీ ఎత్తుకో, అక్కడ తీసుకెళ్ళు, మొయ్యని ఇప్పుడు దాకా నా బిడ్డలు నన్ను ఎప్పుడూ అడగలేదమ్మా. మంచోళ్ళ కాదు వాళ్ళు, చాలా మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, మా డాడీ నడవలేడు, మా డాడీ ఎత్తుకోలేడు, మా డాడీ తిప్పలేడని చెప్పి నన్ను పడుకోమని నా గుమ్మెల మీద పడుకుని, నా రొమ్ము మీద పడుకుని, వాళ్ళ ముఖం తెచ్చి నా గెడ్డానికి పాముకుని
ఆడుకొని సంబరపడిపోయే అల్ప సంతోషులు నా బిడ్డలు. ఈ మాటలను ఎంత చెప్పని తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం కన్నా నీ జీవితం చాలా బాగుంది. ఈ రాత్రి నా జీవితం నుంచి నీకు పౌరుషం రావాలి, నీకు రోషం రావాలని చెప్తున్నాను తప్ప మరొక విషయము కాదు బిడ్డలారా. అర్థమవలే జీవితం. ఆ బిడ్డ లాగుంటే ఏం చేయనండి, నేనే అందరి మీద ఆధారపడ్డాను. నా బిడ్డ జీవితాంతకాలం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి వైపు చేతులు చాపాలి? ఏండి ప్రభువా, నా లాంటి బ్రతుకు నా బిడ్డకొద్దు. జీవితాంతకాలం వీడు ఎవరి వైపు చేతులు చాపకూడదు నాయన, వీడు నడవాలి నాయన, వీడు పరిగెత్తాలి నాయన అని ఎన్నో ప్రార్థనలు చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడికి టెస్టులు చేయించాం. కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆడి ఎముకల్లో అవి చాలా లో లెవెల్లో ఉన్నాయి, చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకే వాడు నడవలేదు. కానీ ఒక్క మాట చెప్పనా, ఈ ప్రపంచంలో యేసయ్య లాంటి గొప్ప దేవుడు, మంచి దేవుడు లేడు, ఉండడు, ఉండబోడు. ఏం జరిగిందంటావా? ఏండి ఆడి కాళ్ళు పట్టుకుని ఏడ్చేవాళ్ళు. నాలాంటి నా బ్రతుకు నా బిడ్డకి రాకూడదని ఏడ్చేవాళ్ళు. నా భార్య ప్రార్థన చేసేది, నేను ప్రార్థన చేసేవాళ్ళు, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు ఒకరోజు అద్భుతం చేశాడు. ఈరోజు నా ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు, నా ఇద్దరు బిడ్డలు పరిగెడుతున్నారు, నా ఇద్దరు బిడ్డలు గొంతులేస్తున్నారు. ఇదంతా చెప్పడానికి ఒకటే కారణం, 2 కాళ్ళు పనిచేయకపోయినా, కన్నబిడ్డలను ఎత్తుకుని కొంత దూరం మొయ్యలేకపోయినా, కిడ్నీ ఒకటి కడుపులో తిరగబడి ఉన్నా, వెన్నుముక ఆపరేషన్ జరిగిన, యాండి సైనసైటిస్ ఉన్నా, పాదం పడిపోతున్నా, మోకాళ్ళ కింద స్పర్శ లేకపోయినా, యాండి బిడ్డలనైతే మొయ్యలేకపోయాను, కానీ యేసయ్య సిలువ సువార్త కాడి మాత్రం నా భుజాల మీద వేసుకుని పల్లె, పట్టణము, ఊరు, వాడా తిరుగుతున్నాను. 2 కాళ్ళు పని చేయకపోయినా, కన్నబిడ్డలను ఎత్తుకుని కొంత దూరం నడవలేకపోయినా, యేసయ్య కోసం బ్రతుకుతున్నా. నేను వికలాంగున్నా, కాళ్ళు, చేతులు, ఆరోగ్యము, అవయవాలు, బలము అన్నీ ఉండి దేవుడి కోసం ఏమీ చేయని, సారీ ఏమనుకోకండి, మీరు వికలాంగులా. మీరు ఏమంటారు తెలుసా? దేవుడు మాకు ఏం చేయలేదండి, దేవుడు మాకు అది ఇవ్వలేదండి, దేవుడు మాకు ఇది ఇవ్వలేదండి అంటారు. ఏమి ఇవ్వాలి బిడ్డా? మనిషికి 2 కళ్ళు 2 కాళ్ళు ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు. బహుశా మీరు ఎప్పుడు కూడా యాండి అందుల ఆశ్రమానికి వెళ్ళుండ్రు, వెళ్ళారు ఎప్పుడన్నా? గుడ్డివారి ఆశ్రమానికి వెళ్ళారా? అక్కడికి వెళ్తే ఆ రోజు అన్నం తినబుద్ధి అవదు, అక్కడికి వెళ్తే ఏడుపు వచ్చేస్తుంది. మీరు వెళ్తే ఎప్పుడైనా అర్థమవుద్ది, అన్న వాళ్ళు అడుగులు లెక్కెట్టుకుని వెళ్తారన్న, అడుగులు లెక్కెట్టుకుని వెళ్తారు. అడుగు తేడా వస్తే కిందడిపోతారు వాళ్ళు. యాండి వాళ్ళ బాత్రూమ్లు అయినా, అరుగులైనా, మెట్లైనా వాళ్ళకి అడుగులు లెక్క. ఒకవేళ అడుగు లెక్క తేడా వస్తే వాళ్ళు ఏమైపోతారో పడిపోతారండి. నిజంగా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన ఊర్లో మన ఇంటి బాత్రూమ్ తీసుకెళ్తే వాళ్ళు పడే పాటలు మనం నోటితో చెప్పలే. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 కళ్ళు కావాలా, 2 కోట్లు కావాలని అడగండి. మాలాంటి కుంటివారి దగ్గరికి వెళ్ళి 2 కోట్ల ఆస్తి కావాలా, 2 కాళ్ళు కావాలని అడగండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? కోట్లు మాకెందుకు సార్, 2 కళ్ళుంటే చాలు, మా బ్రతికేదో మేము బ్రతుకుతామంటారు. మాలాంటి కుంటివారు ఏమంటారు తెలుసా? కోట్లు మాకెందుకు సార్, 2 కాళ్ళుంటే ఎవరి మీద ఆధారపడకుండా మా బ్రతికేదో మేము బ్రతుకుతామంటారు. ఇప్పుడు చెప్పండి బిడ్డ, మీకు దేవుడు ఏమీ చేయలేదా? కళ్ళు ఇచ్చాడు చాలదా? కాళ్ళు ఇచ్చాడు చాలదా? ఏమి ఇవ్వాలి? మేడలు కావాలా, మిద్దెలు కావాలా? ఏం కావాలరా తల్లి? దేవుడు కరోనా కాలంలో కూడా మనల్ని బ్రతికి బట్ట కట్టగలిగించి ఈ రోజుకి సజీవుల వరుసలో ఉన్నామంటే ఇది దేవుడి కృప కాదా? చెప్పండి. దేవుడు చేయవలసిందంతా చేసేసాడు. ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, సమస్తం నీకోసమో దారబోసాడు. కానీ యహానులాగా మనం నిలబడగలుగుతున్నామా? యహాన్ని వార్నింగ్ ఇచ్చారు, ఓ యహాను, యేసుని గురించి ప్రకటిస్తే నీకు మర్యాద దక్కదో, కుదరదు అన్నారు. అయినా కానీ ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు చేస్తుంటే, వినండ్రా తల్లి, నాకు ఇచ్చిన సమయం గంట, ఇంట్రడక్షన్కి అయిపోయేలాగా ఉంది ఇదంతా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని తీసుకెళ్ళి సలసల కాగే నూనెలో వేశారంటే, మిరగా బజ్జీలు, అటుగా బజ్జీలు అప్పుడా వేసుకుంటాం కదా మనము, అలాగ పెద్ద దాంట్లో సలసల కాగే నూనెలో అతన్ని దించితే
అతని శరీరము కాగే నూనెకి తాకగానే అవి చల్లని నీళ్లుగా మారిపోయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి శక్తిమంతుడండి. మనం నిలబడగలిగితే మన పక్షాన దేవుడు ఉంటాడు. ఆమేన్. అయినా పని అవ్వలేదని అతన్ని తీసుకెళ్ళి ఏనుగు సాలలో వేశారంటండి. ఎక్కడ? ఏనుగు సాల అంటే తెలుసా? ఏనుగులన్నీ ఒక సాలలో వేస్తారో, డప్పులు విపరీతంగా వాయిస్తారో ఏండి ఆ మధ్యలో పడేశారంటండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏనుగులు చిందరవందరగా అటు ఇటు తిరిగేస్తే అతన్ని తొక్కేస్తే చచ్చిపోతాడు, హింసించబడతాడని చెప్పి ఏనుగు సాలలో వేస్తే మరణం అతనికి రాలేదు. దేవునికి స్తోత్రం. అయినా కానీ కోపము చల్లారలేదు. కోపము చల్లార్చగా అరటి బంద కట్టేశారంట ఆయన్ని. అరటి బంద కట్టేసి కోత మిషన్ దగ్గర తీసుకెళ్ళి రంపాలతో కోస్తుంటే అరటి బంద దాకా తెగుతుందంటండి రంపం. మీకు అర్థమవుతుందన్నమాట. అరటి బంద దాకా తెగి యోహాను బాడీ వచ్చినప్పటికంట రంపమంట దూదిలాగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజైనా ఈ రోజైనా హింసించగలరేమో, బాధించగలరేమో, గాయపరచగలరేమో, కానీ క్రైస్తవ్యాన్ని, సేవకులని, దేవుని పని చేసేవారిని ఆపరం. ఆ రోజు డొమిషియన్ చక్రవర్తి అవ్వలేదు, నీరోల వల్ల అవ్వలేదు. ఈ రోజు కూడా ఎవరి వల్ల కాదు, ప్రాణం పోయిన యేసయ్య కోసమే బ్రతకాలి. మనం బ్రతుకుతా రెడీయేనా? ఆర్ యు రెడీ? డై ఫర్ జీసస్. యేసు కోసం చచ్చిపోతాను రెడీగా అంటే చేస్తాను ఇక్కడ. బాబా అటువంటి మాటలు రాత్రిపూట మాట్లాడక బాబా, మేము చాలా కాలం బతకాలి, పిల్లకి పెళ్లి చేయాలి, మనవాడిని చూడాలి, ఆడికి ఉంగరం చేస్తానని మొక్కుకున్నాను. ఇంకెంతసేపు వీటి కోసమేనా? దగ్గరకు వచ్చేసిందమ్మా. ప్రభు రాకడ చాలా దగ్గరకు వచ్చేసింది. నా అంచనా ప్రకారం యేసయ్య చెప్పాడు కదా, ఇవన్నీ జరిగితే తప్ప తరము గతించదన్నాడు. అన్నాడా లేదా? మత్తయి సువార్తలో అన్నాడా లేదా? తరం అంటే 100 సంవత్సరాలు. ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1948. 1948కి 100 కలిపితే 2048. ఇది 2025. అంటే ఇంకెన్ని సంవత్సరాలు మిగిలి ఉంది? అంటే 23 సంవత్సరాలు మొత్తం దుకాణం సరేస్తాం మనం. కాబట్టి ఇప్పుడే తినవలసి ఉంటే తినేసి, తాగవలసి ఉంటే తాగేసి, చేసుకోండి, పెళ్ళి గబగా చేసుకోండి. ఇంకా తర్వాత కథ ఏమి ఉండదు. బిడ్డలారా, ఇంకా అయిపోయింది టైం. అందుకే ఈ రాత్రి ఆశీర్వాదం మెసేజ్ నేను చెప్పను, చాలా చోట్ల చెప్పాను. ఈరోజు కడవరి వర్తమానం చెప్తా, రాకడ వర్తమానం చెప్తా. ఇష్టమేనంటారా? వింటారా? ముగించేయమంటారా? చెప్పండి అనేది ఓపెన్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను అరటి బందుతో కోసినా ఏం చేయలేదు, అతను చావలేదు. అప్పుడు ఇతను తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వేశారంట. ఎక్కడ వేశారంట? అక్కడ చెప్తాక అవకాశం లేక ప్రార్థనలో ఉండిపోతే, తండ్రి ఇదిగో నాకు అవకాశం లేదు ప్రకటించడానికి అని ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అప్పుడు అతన్ని ఆత్మవశుని తీసుకెళ్ళి పరలోక సంభవాలు, భూలోక సంభవాలు, జరిగేవి, జరగబోయేవి అన్నీ చూపించి ఒక గ్రంథం రాయమన్నాడు. ఆ గ్రంథమే చెప్పాలి ప్రకటన గ్రంథం. ఇదంతా బేస్మెంట్, ఇదంతా ఉపోద్ఘాతం, ఇదంతా ఏంటి చెప్పండి? ఇంట్రడక్షన్. ఈ గ్రంథం నుంచి ఒక్క మాట మీకు చదివించాను. ప్రకటన గ్రంథం 16. ఇప్పుడు మరలా చదవండి ఒక్కసారి. దేవుడు త్వరగా వచ్చేయబోతున్నాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి, ఈ మొక్క చెప్తాను, ఈ లాస్ట్ మొక్క చెప్తాను నేను ఈరోజు. తన వస్త్రమును కాపాడుకున్నవాడు చాలు. నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే పాఠమైన వాక్యమైన బాగా అర్థమవుతుంది. బిడ్డలారా, ఇదిగో ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఈ లోపు మీ వస్త్రము దొంగిలించకుండా ఏం కాపాడుకోమన్నాడు రా తల్లి? చెప్పండి ఏం కాపాడుకోమన్నాడు? వస్త్రం. ఇదేంటిది? దొంగోడు వచ్చాడు అనుకోండి, ఏం పట్టుకెళ్తాడు? అయ్యగారు చెప్తుంది ఇక్కడ, డబ్బు
చెప్పాలి. బంగారము మాట్లాడండి, పర్లేదు. మీరు ఎలా లేట్ చేస్తే నేను ఇంకో పావుగంట ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. దొంగోడు వస్తే ఏం పట్టుకెళ్తాడక్క? ఇందాక అయ్యగారు చెప్పినట్టు డబ్బు బంగారం పట్టుకెళ్తారు కదా. మరి అవి కాపాడుకోమనకుండా దేవుడు ఏంటి అమాయకంగా వస్త్రం కాపాడుకోమంటున్నాడు? వస్త్రం కాపాడుకోవడం ఏంటి? అసలు ఈ వస్త్రాలు దొంగిలించే దొంగోడు ఎవడో? ఆది నుండి మానవుడి మీద దాడి చేసి పట్టుకెళ్ళిపోయేది చేసా వస్త్రమే. ఏదేను తోటలో, జాగ్రత్తగా వినండి, మూలాల్లోకి వెళ్తున్నాను. ఏదేను తోటలో దేవుడు ఆదాముని అవ్వను పెట్టినప్పుడు సైతానుగాడు వారి దగ్గర నుంచి ఏమి దొంగతనము చేశాడో మీరు అలాగే సోతారో కర్ణపిశాసి ప్రాక్టీస్ లాగా. ఏం దొంగతనం చేశాడు? ఆదికాండం 3:7 చదవండి. ఆదికాండం 3:7 అయ్యో, అంటే అప్పుడు దాకా వారి మీద ఏముంది? మీకు బాగా అర్థమైపోయిందమ్మా, చాలు. ఆ మాత్రం అర్థమైతే కష్టం ఫలించినట్టే. అప్పుడు దాకా వారి మీద మహిమ వస్త్రం ఉంది. అమ్మా, ఏ వస్త్రం ఉంది? జాగ్రత్తగా ఆలకించండి. ఏ వస్త్రం ఉంది? మహిమ వస్త్రం ఉంది. కానీ ఇప్పుడు ఏమి లేదంట, వారి మీద వస్త్రము లేదు, దిగంబరులు అయిపోయారు. ఎప్పుడైతే దిగంబరులు అయిపోయారో, ఎప్పుడు ఈ దేవుడు వస్తే ఎదురుగుండా వెళ్ళేవారు, కౌగిట్లోకి వెళ్ళేవారు, సంకలోకి వెళ్ళేవారు, సహవాసంలోకి వెళ్ళేవారు, ఆయనతో ఉండేవారు, ఆయనతో స్నేహం చేశారు, ఆయనతో ఆడుకున్నారు. అవునా కదా? వస్త్రం ఎప్పుడైతే లేదో వాళ్ళు చెట్టు చాటుకి వెళ్ళారు, దాక్కున్నారు. తర్వాత ఆ తోటలో నుంచి నెట్టివేయబడ్డాడు. అవునంటారా కాదంటారా? అసలు ఈ వస్త్రం పోవడానికి కారణం ఆడవాళ్ళ మగోళ్ళ? అవమ్మ ఆదామా? సాతానుగాడు ఫస్ట్ ఆదాము దగ్గరకు వచ్చాడా, అవ్వ దగ్గరకు వచ్చాడా? అమ్మా మాట్లాడాలి మీరు. నేనంటాను ఆదాము దగ్గరకు వచ్చాడు అంటాను. కాదా అక్క? ఆదాము దగ్గరికే వచ్చాడు. ఇదిగో తిను, నువ్వు సూపర్ అయిపోతావు, ఏం కాదు, నువ్వు గొప్పడైపోయి. సైతానా, నా దేవుడు తినొద్దన్నాడు, నా తండ్రి తినొద్దన్నాడు, నేను తిన్నని ఆయన వద్దన్నాడు, వెళ్ళిపోమన్నాడు. ఆడికి భయపడలేదు. కాకపోతే మీ మనసు అంగీకారం అవుతలేదు. లేదు అవ దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నారు కదా. 1 తిమోతి 2:14 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 త్వరగా చదవాలి. రోజు బైబిల్ చదివితే ఏ పుస్తకం ఎక్కడో తెలుస్తుంది అక్క. అప్పుడప్పుడు తీతెలగా ఉంటుంది. మరి అక్క చూసారా, ఆదాము మోసపరచబడలేదు అంటే ప్రయత్నాలు జరిగినాయా, జరగలేదా? మాట్లాడినా ఇక పురుషులు మీరన్నా మాట్లాడండి, వాళ్ళ ఆడవాళ్ళు డోక్ర వస్తే మాట్లాడాలో కనీసం మీరన్నా మాట్లాడండి, నన్ను బలపరచండి. బోరా రూపాయలాగా మాట్లాడుతున్నారు, అయినా కానీ వాళ్ళు మాట్లాడుతూ ముసుకేసుకుని పెడుసులు కూర్చొని అలాగే చూస్తున్నారు. ర్యాంక ఆదాము మోసపరచబడలేదు అంటే ప్రయత్నం జరిగిందా లేదా? జరిగింది, కానీ మోసపోలేదు. మన పురుషుడైన ఆదాము సైతానా తే అలవా అన్నాడు తప్ప ఆడు తినమంటే పండు తినలేదు. ఆ తర్వాత మాట, ఆదాము మోసపరచబడలేదు కానీ ఎవరా స్త్రీ? అవ్వా. అసలు మర్మని చెప్తాను వినండి. ఫస్ట్ తోటలో ఆదాము ఒక్కడే ఉన్నాడు, వినాలి. పలుమార్లు మోసం చేశాడు, ప్రయత్నం చేశాడు, కానీ ఆదాము ఏం పడలేదు, మోసంలో పడలేదు, మోసపరచబడలేదు. అప్పుడు దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అతను ప్రక్కటెముక తీసి, అమ్మా ఎవరిని తయారు చేశాడు? స్త్రీని తయారు చేసి, అవ్వమ్మను తయారు చేసి సాటి అయిన సహకారిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు ఆయన రెస్ట్లో ఉండగా అవ్వమ్మ గారు మొత్తం తోట అంతా తిరిగేస్తున్నారు. కొంతమందికి ఆడవాళ్ళకి కాళ్ళు చక్రాలు ఉంటాయంట కదా, ఇంట్లో కుదురుగా ఉండరంట కదా, అన్నం పొయ్యి మీద ఎట్టు కూడా తిరుగుతారంట కదా, పైపు కాడ బిందెట్టు కూడా తిరుగుతారంట కదా అంటారు కదా. అలాగని కోప్పడకండి. ఆ తోట అంతా తిరుగుతున్నాడు. వచ్చేసాడు. ఎవడాడు? సాతానుగా వచ్చి నువ్వు సూపర్ అయిపోతావు, నువ్వు డోపర్ అయిపోతావు, నువ్వు గొప్పదనం అయిపోతావు, దేవతతో అవుతావు, ఇటువంటి ఆశలు రేపితే అమ్మ ఏం చేసింది? అవ్వమ్మ ఏం చేసిందమ్మా చెప్పాలి? తినేసింది, పళ్ళు తెచ్చింది, భర్తకిచ్చి టేక్ ఇట్ అండ్ ఈట్ ఇట్ అంది. ఏమందక్క? టేక్ ఇట్ అంటే తీసుకుని, ఈట్ ఇట్ తిను అంది. తిన్నాడా? తినలేదా? అంతకుముందు సాతానుగాడు తినమంటే తిన్నాడా?
అంటే సైతాన్ డేంజరా, భార్య డేంజరా? మనలో మనమాట అక్క. ఈ ప్రపంచంలో భార్యకి భయపడిన భర్త ఉన్నారా గారు? మన మగమహారాజు ఆదాము గారు సైతాన్ పో అన్నాడు తప్ప ఏమాత్రం జంకు, భయము, బెణుకు లేదు. ఒక్కసారి కూడా పండు తినలేదు. కానీ భార్య వచ్చి టేక్ ఇట్, ఈట్ ఇట్ డియర్ అందంతే. మెదలకుండా తినేహాడు బెదర. మీకు పెళ్ళయింది, మీరు బాగా దెబ్బతినేహారు జీవితంలో నాకులాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అక్క, సైతానికి భయపడ్డా, భార్యకి భయపడ్డా? అంటే భార్య డేంజరా, సైతాన్ డేంజరా? నా మాట నేను అనలేదు, మీరే అన్నారు. దేవుని స్తోత్రం. ఆ రోజు పండు తిన్నప్పుడు సైతానుగాడు వారి దగ్గర నుంచి పట్టుకుపోయింది ఏంటి తెలుసా? ఈ పాయింట్గా వచ్చాను. వస్త్రం. ఏం దొంగిలించాడు? మహిమ వస్త్రం తీసి దిగంబరులు అయిపోతే అప్పుడు దేవుడికి ఎదురుగుండా వెళ్ళలేకపోయాడు. రేపొద్దున్న దేవుడిచ్చిన రక్షణ వస్త్రం మనకుంది, నీతి వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, సంతోష వస్త్రం ఉంది. ఈ వస్త్రాలు మనం పోగొట్టుకుంటే ఆ రోజు ఆదాము అవ్వలో దేవుణ్ణి ఎదుర్కోలేకపోయినట్టు రేపొద్దున వరుడుగా రాబోతున్న యేసయ్యని మనం కూడా ఏం చేయలేము, ఎదుర్కోలేము. యెషయా గ్రంథం 61:10 ఉంటుంది, రక్షణ వస్త్రం అని, నీతి వస్త్రం అని. చదవకలొద్దులే, నేను చెప్పేస్తాను వినండి. మనకి ఏం వస్త్రం ఇచ్చాడక్క? రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. అవి దొంగిలించకుండా చూసుకోండి అమ్మా అన్నాడు. అమ్మా ఒకడంట యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడంట. నా వైపు చూడండి రా తల్లి. యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడంట. దొంగల చేతికి చిక్కాడంట. అతన్ని కొట్టి దోచుకున్నారంట. ఏం దోచుకున్నారు అతని దగ్గర నుంచి? అమ్మా ఏం దోచుకుంటాడు దొంగోడమ్మా? కొంచెం చదువుతారా? లోకా 10:30 చదవండి. లోకా సువార్త 10:30 త్వరగా చదవండి. లోకా సువార్త 10:30 నుంచి చదువుతల్లి. దొంగల చేతికి చిక్కెను. అదిగో ఇదే నా పాయింట్. దొంగోడు అతని దగ్గర నుంచి డబ్బు దోచుకోలే. యెరూషలేము నుంచి యెరికో వెళుతున్నా ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బు దోచుకున్నాడా? మాట్లాడాలి మీరు. శాగళ్ళు అంటే ఫైర్ బ్యాండ్ అంటారు, మీరేటండి నేను చప్పకున్నారా? జాన్ బాగారే మా శాగలు అంటాడు ఆయన. మీ సూచన డోక్రా ఒత్తిగా మాట్లాడేలా కనపడతలేదా? ఆ వెళుతున్న వాడి దగ్గర నుంచి డబ్బు దోచుకున్నారా? చదువారు కదా లోకా 10:30. బంగారం దోచుకున్నారా? వెండి దోచుకున్నారా? సెల్ ఫోన్ దోచుకున్నారా? ఏం దోచుకున్నారంట? చదువక్క లోకా 10:30 చదువు. అదిగో వారు అతని బట్టలు దోచుకొని. ఏం దోచుకున్నారంట? ఎవడాడు? యెరూషలేములో మందిరం ఉంది, యెరూషలేములో సంఘం ఉంది, యెరూషలేములో పరిశుద్ధులు ఉన్నారు, యెరూషలేములో సహవాసం ఉంది, యెరూషలేము దేవుడు కోరుకున్న స్థానం. ఆ యెరూషలేమును వదిలి, అసలు విషయానికి వెళ్తున్నాను, యెరూషలేమును వదిలి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో అంటే పాపముతో నిండిపోయిన ప్రాంతం, వావి వరసలు లేకుండా పాపం చేసే ప్రాంతం, మొగోళ్ళతో కాపురం చేసే ప్రాంతం, ఆడవాళ్ళతో కాపురం చేసే ప్రాంతం. ఈ దరిద్రం మన దేశానికి వచ్చింది కదా. తీర్పులు ఇచ్చారు కదండి. మొగోడు పెళ్లి చేసుకోవచ్చంట, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చంట, ఇజ్రాయల్నే జోగి రాసుకుంటే ఏం రాలుతుంది అక్క? మరి ఇదేం పని ఇది? అటువంటి ప్రాంతం వెళ్తున్నాడు దగ్గర బంగారం దోచుకున్నారా? వెండి దోచుకున్నాడా? మాట్లాడాలి మీరు. గలగలగలగలగలగలగ ఒప్పుకోండి, నోటితో సమాధానం చెప్పండి. బంగారం దోచుకున్నారా? వెండి దోచుకున్నారా? ఏం దోచుకున్నారంట? వస్త్రం. యెరూషలేము అంటే సహవాసం, సంఘం, దేవుని మందిరం. అండి దేవునికి దూరం అయితే, సంఘానికి దూరం అయితే, సేవకుడి సహవాసానికి దూరం అయితే వాడు అక్కడ ఉంటాడు పొంచి ఉండి. ఆడు దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ఏం చేస్తాడు? దోచుకుంటాడు. మహిమ వస్త్రాన్ని ఏం చేస్తాడో దోచుకుంటాడు. ఎరుకని ఈ లోకంలో చాలా అవకాశాలు ఉన్నాయి చెడిపోవడానికి, పడిపోవడానికి. కాబట్టి ఎప్పుడు యెరూషలేము విడిచి వెళ్ళకూడదు, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచి వెళ్ళకూడదు, సంఘాన్ని విడిచి వెళ్ళకూడదు, దైవజనులను విడిచి వెళ్ళకూడదు. మీరు ఏ సంఘాలకు వెళ్తారో నాకు తెలియదు. ఏ సంఘంలోకి వెళ్ళే వాళ్ళు ఆ సంఘంలో స్థిరంగా నాటబడి ఉండండి.
ఆ సహవాసాన్ని అత్తుకొని ఉండండి, అక్కడే పెరగండి. నాలాంటి సూట్ వేసుకొచ్చినాడు, బూట్ వేసుకొచ్చినాడు, మీసాలు తెప్పొచ్చు, తొడకొట్టొచ్చు, బాగా చెప్పొచ్చు, యూట్యూబ్లో పెద్ద పేరు ఉండొచ్చు, ఏంటి టీవీలో సూపర్ ఉండొచ్చు, కానీ నువ్వు హాస్పిటల్లో ఉంటే పరిగెత్తుకొచ్చేది ఎవరు చెప్పండి? స్థానిక దైవజనుడు. అవునా కదా? పుట్టినరోజుకి వచ్చేది ఎవరు? స్థానిక దైవజనుడు. పెళ్లి రోజు పునాది రాయికి కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే మాట్లాడరే. టీవీలో కూడా వస్తాడా? మాట్లాడరేటి? ఒకసారి కేకే అయ్యగారు టీవీ కాడికి వెళ్ళి, యూట్యూబ్ కాడికి వెళ్ళి, ఒకసారి బయటికి రండి అయ్యగారు, మీకు 10 ఏళ్ళు స్పాన్సర్ చేశాను కదా, చెప్పిచ్చారు కదా నాకు, ఇదిగోండి ఒకసారి బయటికి రండి, చిన్న ప్రార్థన చేయండి, తలపడి వస్తున్నాను. కేకే వస్తాడా? మాట్లాడరేటి? స్థానిక సంఘాలకి హీరో, గొప్పోడు, ప్రథముడు అండి వ్యక్తి ఎవరు తెలుసా? స్థానిక సంఘ కాపరి, ఆత్మీయ తండ్రి. మాలాంటి వాళ్ళందరినీ గొప్పగా ఫీల్ అవ్వకండి, 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. మీకోసం మేము ప్రార్థనలేమీ చెయ్యం. చాలామంది వచ్చి అంటారు, అయ్యగారు మాది కష్టమండి, మీ అనుదిన ప్రార్థనలో, మామూలు ప్రార్థన కదంట, ఏ ప్రార్థన? అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటాం. మేము ఎలాగ ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభు ఎన్ని చోట్లకి వెళ్ళాను, ఎంతమంది అడిగారో అందరినీ దీవించాను ఆయన, ఆమెన్, అంతే. నీ పేరుతో వెళ్దో, నీ ఊరితో వెళ్దో, నీ కష్టమేంటో వెళ్దో, నేమ్మా మీ ఇంట్లో ఏం జరిగినా నేను రాను. కానీ ఎవరు వస్తారో? మరి అటువంటి సంఘాన్ని వదిలి వెళ్ళొచ్చా? అటువంటి సహవాసాన్ని వదలొచ్చా? అటువంటి దైవజాన్ని విడిచిపెట్టచ్చా? అక్క కలజడక్క, ఈవిడే ఈయనక్క, నీ దండం పెడతానా, బొర రూపాయలాగా మాట్లాడుతానా? మాకు పొద్దున్న 3 మందిరాలు నాకు అప్పటికే అరిగిపోయింది, అయినా కానీ వచ్చానక్క. మాట చెప్పనా? బోర అరిగిపోయేలాగా, స్వరపేడ అరిగిపోయేలాగా మాట్లాడితే పాస్టర్ గారే అక్క. మిగతా అరుత్తు మానేశారు. సోలాపూర్ ఉల్లిపాయలు 4 కిలో 100 రూపాయలు, ఆడు అరుత్తలేదు, గొట్టమెట్టి వదిలేసాడు. తలేంట్రీకులు కొంటామన్నవాడు కూడా గొట్టమెట్టి వదిలేశాడు, స్విచ్ నొక్కి వదిలేసాడు. అన్నయ్య అవునంటారా కాదంటారా? కూరగాయలు అమ్మేవాడు కూడా గొట్టమెట్టేశాడు. ఎవరు అరుతున్నారండి? ఎవరు అరుత్తలేదు. బోర అరిగిపోయేలాగా, ఊపిరిపోయేలాగా అరిసేది ఎవరో? మేమే. ఇంత అరుతుంటే నువ్వు పక్క నుంచి ఏదో మరి భోంచేసావా? ఈ వద్దు, ఒక్క 10 నిమిషాలు వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. సంఘాన్ని విడిచి వెళ్ళినవాడు నష్టపోయాడా, లాభపడ్డాడా? నష్టపోయాడు. దొంగల చేతి చిక్కాడు. ఆ దొంగడు అంటే ఆడి దగ్గర ఏం దోచుకున్నాడంట? వస్త్రం. అందుకే ప్రకటన 16 మనం చదువుకున్నాం కదా, ఏం కాపాడుకోమన్నాడో? వస్త్రము కాపాడుకోమన్నాడు. వస్త్రం దోచుకుని పడేసాడంటండి, వదిలేసిపోయాడంటండి, గాయపరిచిపోయాడంటండి. అప్పుడు అక్కడికి ఓ 2 వచ్చారు, చూసిపోయారండి. కానీ 3వ ఆయన వచ్చాడు, అతనే సమరయుడు. మనం ముద్దుగా పేరెట్టుకుంటాం, మంచి సమరయుడు. యాండి చూశాడు, కనికిరి పడ్డాడు, జాలి పడ్డాడు, వెళ్ళాడు. యాండి ద్రాక్షారసం ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, తన వాహనం ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొచ్చాడు. ద్రాక్షారసం అంటే ఏంటో తెలుసా? రక్తానికి సాదృశ్యం. నూనె అంటే అభిషేకం, ఆత్మకు సాదృశ్యం. నువ్వు పడి ఉన్న కాడికి వచ్చిన మంచి సమరయుడు పేరేంపో తెలుసా? యేసు ప్రభు. నువ్వు గాయాల్లో ఉంటే ఎగురొచ్చిన మంచి సమరయుడి పేరేంపో తెలుసా? యేసు ప్రభు. జాగ్రత్తగా ఆలకించిన కొన్ని నిమిషాలు. ఆయన ఏమిచ్చాడంట? ద్రాక్షారసము, చెప్పాలి, నూనె ఇచ్చాడు. ద్రాక్షారసం అంటే దేనికి సాదృశ్యం రా తల్లి? రక్తం. యేసయ్య నీ కోసం నా కోసం కలవరిలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. చాలామంది అంటారు, దేవుడు మాకు ఏం చేశాడండి అంటారు. ఏం చెయ్యాలి బిడ్డ? తన రక్తమే నీ కోసం దారబోసాడు, తన ప్రాణమే నీ కోసమో దారబోసాడు. ఆయన త్యాగం నీకు అర్థమవకపోతే నీ గుండె రాతి గుండె అయిపోయింది. చిన్న విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకొని బిడ్డలారా. ఒక ఆయన ఉన్నాడు, సినిమా డైరెక్టర్ అయిన మెల్ గిబ్సన్. ఎవడెవడో హీరోగా చూపిస్తున్నాను తెర మీద, అసలు రియల్ హీరో. ప్రపంచం కోసం యాంటి త్యాగం అయిపోయినాడు, రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు. నజరేయుడైన యేసు ఆయన జీవితంలో చివరి గడియలు, యాండి చివరి 48 గంటల్లో కొంత భాగమైన నేను చూపించాలని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఈ సినిమా అందరూ చూడాలి. చూసారా బాగా? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసిన వాళ్ళు చేయొద్దండి. చాలా తక్కువ మంది ఉన్నారు. బాహుబలి చూసిన వాళ్ళు చేయొద్దండి. బాహుబలి మరి యాక్ట్ చేస్తున్నారండి. బాహుబలియా సినిమాలా? మా ఊర్లో అత్తాయి గారు లేరా? 2 ఎన్నుకున్నాడు యాక్ట్ చేయడానికి. అందులో ఒక ఆయన పేరు జేమ్స్. అతను చెప్పారు, అతని కష్టమో
కొరడా దెబ్బలు, హింసలు, ఇలాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇలా బాగా నటించాలి నువ్వు అని చెప్పారు. ఓకే అన్నాడు. అతను ఒక అన్యుడు. జేమ్స్ ఎవరు చెప్పండి? ఒక అన్యుడు, దేవుడిని నమ్ముకున్నాడు కాదు. ముఖానికి రంగులు పూసుకుని నటించేవాడు, డబ్బు సంపాదించుకునేవాడు. అతని బాడీకి ఒక స్కిన్ ప్యాడ్ తొడిగారు. అక్క జాగ్రత్తగా ఆలకించండి. ఒక స్కిన్ ప్యాడ్ తొడిగారు, ఇంత లావుది. కొడితే అతని దేహానికే గాయం అవ్వకుండా ఉండాలని ఒకసారి చెక్ చేశారు. యాండి బాగుందా? ఆర్ యూ ఓకే? ఓకే, వెల్ డన్, ఓకే, లైట్స్ ఆన్, కెమెరా ఆన్, యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. రోమా ప్రభుత్వంలో సైనికులు, పాత్రలో ఉన్న వాళ్ళు కొరడాలతో కొడుతున్నారు, తీస్తున్నారు, నటిస్తున్నాడు, బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, బాగా వస్తుంది సినిమా. ఒక్క దెబ్బలా కొడుతూ 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 ఉండగా ఒక్కసారి యాండి ఆ కొరడ అంటే అడుగున్నర కర్రలాగా ఉంటుంది, చివర తోలులాగా ఉంటాయి, చివర చీలికలు ఉంటాయి, మధ్యలో పగలగొట్టిన ఎముకలు, సీసా పెంకులు లాంటి ముళ్ళు లాంటివి ఉంటాయి, చివర గేళ్ల ముళ్ళు లాంటివి ఉంటాయి. ఎలా కొట్టినా తీసి లాగితే కైమా కొడితే ముక్కలా రాలిపోతాయో దేహం అలా రాలిపోతుంది. అటువంటి కొరడా దెబ్బల్లో ఒక దెబ్బ మిస్ అయ్యి పొత్తుగొడుపుగాడు గుచ్చుకుని రక్తనాళం పగిలిపోయి అండ్ వాటర్ ట్యాప్ లీక్ అయిపోతే పగిలిపోతే ఎలాగ చిందుతుందో అలా రక్తం చిందినప్పటికీ అదంతా రక్తం మడిగైపోయింది. స్పృహ తప్పు పడిపోయాడు ఆ హీరో. అతని పేరు ఏం పేరు? జేమ్స్. అంబులెన్స్ వచ్చింది, హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. 12 కుట్లు పడ్డాయి. తర్వాత డైరెక్టర్ మెల్ గిబ్సన్ వెళ్ళాడు. జేమ్స్, ఆర్ యూ ఓకే? ఆర్ యూ ఫైన్? బాగున్నావా? పర్వాలేదా అంటే ఆ అన్యుడు, దేవుణ్ణి ఎరగనోడు, నటించినోడు, డబ్బుల కోసం పనిచేయడానికి వచ్చినటువంటి జేమ్స్ పలికిన మాటలు తెలుసా? మెల్, యేసు ప్రభుని ఇటువంటి దెబ్బలు ఎన్ని కొట్టారయ్యా అని అడిగాడంట. బా, ప్రపంచం కోసం ఇన్ని దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడంటే అతను మనిషి కాదండి, దేవుడు అన్నాడంట. కొట్టు దేవుడికి గట్టిగా చెప్పట్లో. తన కోసం కష్టపడలేదు, ప్రపంచం కోసం కష్టపడడానికి, చావడానికి, రక్తము కార్చడానికి ఎంత తిప్పలు పడ్డాడంటే, ఇవన్నీ తట్టుకున్నాడంటే అతను మనిషి అయితే కాదు, అతడు దేవుడు. సరేలే, నువ్వు యాక్ట్ చేస్తావా? నాకు ఫస్ట్ బాప్తిస్మం ఇవ్వండి, ఆ తర్వాత యాక్ట్ చేస్తానన్నాడా. ఒక అన్యుడికి అర్థమైందండి యేసయ్య త్యాగం. మీకు మాట చెప్పనా, ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించు. నిజంగా యేసు ప్రభుని హాస్పిటల్ తీసుకెళ్తే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి? తల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? చర్మ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? ఓ గుడ్డు పగిలిపోయింది, సిలువ యాగంలో యేసయ్యకి కారిపోయింది, కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? ఎందుకంటే ఆయన శరీరములో గాయపడని అవయవం అంటూ ఏమీ లేదు. నిజంగా మీ అందరూ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూడండి, కొన్ని దృశ్యాలు చూడలేం, మనసుంటే కరుగుతుంది, రాతి గుండెలు బద్దలు అవుతాయి. అండ్ నిజంగా యేసు ప్రభుని బెడ్ మీద పడుకోబెడితే ఏ అవయవానికి కట్టాలి? తలకు కట్టు కట్టాలా, చెయ్యి కట్టు కట్టాలా, కాళ్ళు కట్టు కట్టాలా? తలలో మేకులు కదా, ముండ్ల కిరీటమే కదా, గుడ్డు పగిలిపోయింది కదా, ఒళ్ళంతా కొరడా దెబ్బలే కదా, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో బల్లిపోటు, బెడ్ మీద పడుకోబెడితే ఏ అవయవానికి వైద్యం చేయాలో డాక్టర్ కూడా అర్థము కాదు. ఇదంతా ఎవరి కోసం? పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. పాడండి. నోరు తెరువ బదులు పలకలేదాయి, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం. ఎవరి కోసం బిడ్డ? ఎవరో
నాకు దేవుడు ఏమీ చేయలేదండి, నాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి అంటున్నా కదా. తన రక్తమే నీ కోసం దారబోసేసాడు. ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కోసమే ఇచ్చేసాడు. తన ప్రాణమే నీ కోసము ఇచ్చేసాడు. మనమే దేవుడి కోసం ఏమీ చేయలేకపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఆ పడిపోయినోడు, ఆ గాయపడినోడు దగ్గరికి వెళ్ళిన మంచి సమరయుడు ఎవరు చెప్పండి? ప్రభు అయినా యేసుక్రీస్తు. ద్రాక్షారసం ఇచ్చాడు, నూనె ఇచ్చాడు. తన వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోకుండా ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? 34వ వచనం చదవండి. లూకా 10:34. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నారు చూడండి. అమ్మా చదువు. జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించి, చదువక్క ఆపద్దు చదువు, 2 దేనారములిచ్చి ఇంకా ఏమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వస్తాను, అప్పుడు నీకు ఆ కథ చూస్తాను, ఆ బహుమానం గొడవ చూస్తాను. విషయం చెప్పమంటారా? ఆ పూటకోళ్ళవాని ఇల్లు అంటే మందిరం. పూటకోళ్ళవాని ఇల్లు అంటే ఏంటి? మందిరం. పూటకోళ్ళవాడంటే సేవకుడు, దైవ జనుడు. ఏంటి నాకు డౌట్ ఉంది, మీరు తీర్చాలి. నా వైపు చూడండి. చూసింది ఎవరో? సమరయుడు. అవునా? గాయం కట్టింది ఎవరో? సమరయుడు. రక్తం ఇచ్చింది ఎవరో? యేసయ్యే. అది ఆయనే. అవునా కదా? అన్నీ చేసిన ఆయన తీసుకుపోకుండా ఇతన్ని పరిపూర్ణంగా బాగు చేయి. మచ్చ, ముడత, డాగు, ఇంకా గెడ్డలో పుళ్ళు ఉంటే అన్నీ సరిదిద్దే, పిండే, కట్టే ఇతన్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, సౌందర్యవంతుణ్ణి చేసి నాకు అప్పగించాలని ఎవరికి అప్పగించాడు తెలుసా? పూటకోళ్ళ వానికి అప్పగించాడు. అమ్మా యాండి, యేసుప్రభు రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, మనం డైరెక్ట్గా పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడ చెప్పాడు? పూటకోళ్ళ వాని ఇల్లు. పూటకోళ్ళ వాళ్ళ ఇల్లు అంటే ఏంటి చెప్పండి? మందిరం. పూటకోళ్ళ వాడంటే ఎవరు చెప్పండి? దైవజనుడు. 2 దేనారాలు అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. మీకోసం మా జేబులో ఏమైనా ఖర్చు పెడితే దాని కథ, దాని బహుమానం, కిరీటం మరలా వచ్చినప్పుడు మాకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పాయింట్ ఏంటంటే ఏంటి, లేవనెత్తినోడు, ద్రాక్షారసం ఇచ్చినోడు, నూనె ఇచ్చినోడు అతనే తీసుకుపోకుండా ఇతన్ని పరిపూర్ణమైన ఆరోగ్యవంతుని చేసి వధువు సంఘముగా సిద్ధపరిచి ముడత, మచ్చ, డాగు, కళంకము లేని కన్యకగా ప్రదానం చేయని యేసు ఎదుట నిలబెట్టాలని ఎవరి చేతికి అప్పగించాడు చెప్పండి? దైవజనుడి చేతికి అప్పగించాడు. అంటే దైవజనుడు ఉండాలా వద్దా? దైవజనుడు అవసరమా కాదా? మాట్లాడతలేదు మీరు. అవసరం లేదంట కదా అక్క. పాస్టర్ గారు ఎందుకు? పాస్టర్ గారు వస్తే కాణి కట్టాలి కదా, బొవ్వు పెట్టాలి కదా, కేకు ముక్కెట్టాలి కదా. మీకే వచ్చు కదా, ప్రార్థన చేసేసుకోవచ్చు కదా. సంఖ్యాకాండం 16:3 ఓ బ్యాచ్ అలాగే అన్నారు, మీతో మాకేక పని లేదు అన్నారా లేదా? చదువుతారు పోయి చదవండి. సంఖ్యాకాండం 16:3 త్వరగా చదవాలి, టైం పరిగెడుతుంది. మరి చాలక్క. నా వైపు చూడండి అమ్మా. ఆ పుస్తకం దొరికినప్పటికీ కూటం తెల్లారిపోద్ది. నా వైపు చూడండి. కోరాహు, దాతాను, అభిరాము, ఓను, ఆడుకో తొట్టు గ్యాంగ్ అందరూ కలిపి అంటున్నారు, మోసే దగ్గరకు వచ్చేసారు, కనబడిపోతుంది, ఇంకా ధైర్యం వచ్చేసింది అంటారా? మేమందరం గొప్పవాళ్ళమే, మేమందరం పరిశుద్ధులమే, ఇంకా మీతో మాకు చెప్పాలి, మీతో మాకు పని లేదంటున్నారు. ఈ లోకంలో చాలామంది విశ్వాసులు అంటున్నారు, దైవజనుడితో మాకు పని లేదు, పుట్టినరోజుకి మేమే ప్రార్థన చేసేసి మేమే కేక్ కట్ చేసేసుకుంటామని వాళ్ళే కట్ చేసేసుకుంటారంట కదా. లేరా ఇటువంటి వాళ్ళక్క? దైవజనుడు ఉండాలా వద్దా? యేసయ్య అంత తోడే తీసుకొచ్చి ఆయన చేతికి అప్పచెప్పి ఈయన పరిపూర్ణుడు చేయను, ఆయన ఈయన పూర్తి గాయాలు కట్టు, ఈయన పూర్తిగా బ్యూటీ పార్లర్ పెట్టి బాగు చేయి అన్నడా లేదా? మాట్లాడతలేదు మీరు. దేవుడు ఉండాలన్నాడా లేదా? మరి ఏళ్ళేంటి మొద్దు అంటున్నారు, మీతో మాకేక పని. ఎప్పుడన్నా ఈ మాట? ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు మోసే పక్కండు, మీతో మాకేం లేదు,
పని లేదు అనలే. అప్పుడు అన్నారా? మహాప్రభు వెనకాల తరుముతున్నారు, ముందు ఎర్ర సముద్రం. అప్పుడు కావాలి ఎవరో? దైవజనుడైన మోషే. ఆకలితో ఉన్నప్పుడు మహాప్రభు నువ్వు కావాలి, మన్నా రప్పించు. అప్పుడు కావాలి ఎవరో? దైవజనుడు. దాహంతో ఉన్నప్పుడు మహాప్రభు నాయకుడా, ఎవరు కావాలి? మోషే నాయకుడు, దైవజనుడు కావాలి. దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు అంటున్నారు, మీతో మాకేక. ఈ లోకంలో చాలామంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. ముదిరిపోయి మేలు పొందేసుకున్నాక, డెవలప్ అయిపోయాక, ఉద్యోగం వచ్చేసాక, వ్యాపారం వచ్చేసాక, పెళ్ళి అయిపోయాక, పిల్లలు పుట్టేశాక, అన్నీ అయిపోయాక ఇంకా దైవజనుడితో మాకు పని లేదు లేరంటారా? ఇటువంటి వాళ్ళు ఓ ఫ్యామిలీ అలాగే చేసింది. జరిగిన మాట చెప్తాను వినండి. ఏంటి, పుట్టినరోజు వచ్చింది వాళ్ళ బిడ్డకి, ఎన్నో లేక ఎన్నో ప్రార్థన చేస్తే పుట్టింది ఆ బిడ్డ. పుట్టినరోజు ఫంక్షన్ పెట్టుకున్నారు. ఏంటి, పాస్టర్ గారిని కేకేద్దామంటే అందరాలో విన్నారా? పాస్టర్ గారు వస్తే కేక్ ముక్కెట్టాలి, భోజనం పెట్టాలి, 100 ఎట్టాలి, ఎందుకు మనమే కట్ చేసేసుకుందాం అనుకున్నారు. ఎవరు భారం అయిపోయారు వీళ్ళకి? దైవజనుడు భారం అయిపోయాడు, పాస్టర్ గారు భారం అయిపోయాడు. మళ్ళీ ఫ్రెండ్స్ని పిలిపించుకున్నారు. ఎవరిని పిలిపించుకున్నారా? ఫ్రెండ్స్ని పిలిపించుకున్నారు. వాళ్ళు భారం అవ్వలేదు, బరువు అవ్వలేదు. ఫ్రెండ్స్ అయితే సంబరంగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్ వస్తే ముఖానికి రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. పాస్టర్ గారు అయితే నోట్లోనే పెట్టాలి. ఇప్పుడు కేకులు ఎవడో కూడా తింటలేదు. మన నోటితో చెప్పకూడదు కానీ ఎక్కడెక్కడ రాసుకుంటారు వాళ్ళు. అవునంటారా కాదంటారా? కొంపదీసి మీరు అదే బ్యాచ్యా? అలా బిగిసిపోయేట్టు అంబేద్కర్ బొమ్మలాగా మాట్లాడండి మీరు. కేక్ తినాలా వద్దాక? పాస్టర్ గారు వస్తే 100 ఎట్టాలంట, కేక్ ముక్కెట్టాలంట, కక్కెట్టాలంట. పాస్టర్ గారిని పిలవలేదండి. వీళ్ళ కట్ చేసేసారు. తండ్రి యొక్కయు అని చెప్పరండి మీరు, కుమారుని యొక్కయు మాట్లాడాలి మీరు. పరిశుద్ధాత్మ యొక్క నీకో మొక్క, నాకో మొక్క, నీకో కక్క, నాకొక్క తెగతినేహారు. అర్ధరేత్రిగాడు దేవుడు తలుపు తెరిచేసాడు, గేట్లు ఎత్తేసాడు. పైనుంచి వాంతులు, కింద నుంచి టొర్రా ఆగుతలేదు. ఆయన తలుపు తెరవగా మూయగలిగిన వాడు ఎవడో లేడు. గొట్టిదే గోదావరి అయిపోయింది. ఇంట్లోంచి బాత్రూమ్కి, ఇంట్లోంచి బాత్రూమ్కి. తర్వాత అక్కడ బాత్రూమ్ గుమ్మం బయట వేసేసరికి వచ్చి, ఆ తర్వాత లోపల, ఆ తర్వాత ఆటో, తర్వాత హాస్పిటల్లో బుడ్లు ఎక్కుతున్నాయి. ఏ బుడ్లు? మధ్యలో సిస్టర్ గారు ఓసారి తీయండి. ఏ అంటే, మీరు మాట్లాడకండి బాబు, తలుపు తెరిచేసాడు దేవుడు, గేట్లు ఎత్తేసాడు, గొట్టి తెగిపోయింది, మీరు తీయండి బాబు. మరి నీ తండ్రి యొక్కయు, నీ కుమారుని యొక్కయు నీ ప్రార్థన ఏమైంది? హలో, మాట చెప్పనా? నీ ప్రార్థన వచ్చి ఉండొచ్చు, నీ ప్రార్థన గొప్పదై ఉండొచ్చు. సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది, ఉంటుందా ఉండదా? దీంట్లో పవర్ ఉంటుంది, లైట్ వెళుతుంది. అవునా కాదా? అంబేద్కర్ బొమ్మకి మీకు తేడా ఏం లేదు, అలాగే ఉన్నారు మీరు. సమాధానం చెప్పండి. ఇందులో బ్యాటరీ ఉంటుంది లేదా అక్క? పవర్ ఉంటుందా లేదా? వెళుతుంది, లైట్ వెళుతలేదా? ఇంట్లో ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటుంది, అవునా? దానికి ఇంట్లో లైట్లన్నీ వెలుగుతాయి. ఊర్లో ట్రాన్స్ఫర్ ఉంటుంది, దాంట్లో కూడా పవర్ ఉంటుంది. ఊరంతా లైట్లు వెలుగుతాయి. నీ ప్రార్థన సెల్ ఫోన్ బ్యాటరీ పవర్ నీ మట్టికి సరిపోవచ్చు, దేవుని స్తోత్రం. ఇంకా ఉపవాసాలు, జాగారాలు, బాగా భక్తి ఎక్కువైతే ఇన్వర్టర్ బ్యాటరీ పవర్ నీ ఇంటి దాకా సరిపోవచ్చు. కానీ దైవజనుడి ప్రార్థన శక్తి, ట్రాన్స్ఫర్లో పవర్ ఊరంతా వెలిగిస్తుంది, ఊర్లో వాళ్ళని బాగు చేస్తుంది. మంచోళ్ళు అయితే మీ పాస్టర్ గారికి, మీ ఊరి పాస్టర్ గారికి చప్పలు కొట్టండి. చేతులు కలుస్తలేదు. దేవునికి స్తోత్రం చెప్ప. దేవుడు నియమించాడు దైవజనుడిని. అవునంటారా కాదంటారా? ఇలాంటి రిఫరెన్స్ ఎన్నో ఇవ్వగలదు. నేను ఇశ్రాయేలు మహాప్రభు మమ్మల్ని విడిపించు, మమ్మల్ని దాటించు, మమ్మల్ని తప్పించు అని కేకలు వేశారు, ఆర్తనాదాలు చేశారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చూశాడంట, విన్నాడంట, కనికరించాడంట, దిగి వచ్చాడంట. కానీ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాలా వద్దా? మాట్లాడాలి మీరు. దేవుడు తీసుకెళ్ళాడా? కానీ నిర్గమ 3:10 ఆ దేవుడే దిగి వచ్చి, బాబు మోసే నువ్వు రావాలయ్యా, నా ప్రజల్నే తోడుకుని పోవాలయ్యా, నాయకుడు దైవజనుడు ఉండాలని దేవుడే పెట్టాడు. ఆమేన్. దేవుడు పెట్టాడు లేదా? అపోస్తలుల గారు 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు ఉంటాడు. దానాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడే దిగి వస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలు వస్తారు. ఆయన దేవుడి స్వరం వింటాడు. కానీ అంటాడో, సరిపోదు నాయన, నువ్వు రక్షణలోకి రావాలంటే దైవజనుడు కావాలనైనా. పక్కన ఎప్పేలో పేతురు గారు ఉన్నారు, జాగ్రత్తగా మర్యాదగా పిలిపించిన ఆయన వస్తే ఆయన చెప్తున్న కథ ఆయన ద్వారా వద్దు కానీ పరలోకం డైరెక్ట్గా కథ లేదురా బాబు, దైవజనుడు ఉండాలిరా బాబు అని చెప్పి దేవుడే చెప్పాడు. అపోస్తలులు 10:5 దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడతలేదు. టైం అవుతుంది, ఇంకొక 5-10 నిమిషాలు నేను ముగిస్తాను, వినండి. దేవుడే నియమించాడు. అవునంటారా కాదంటారా? అబ్రహాం భార్యని ఆడు ఎత్తుకుపోయాడు, అబీమెలెకు. ఎత్తుకుపోతే అబ్రహాం మౌనంగా ఉన్నాడు.
కానీ దేవుడు మౌనంగా ఉంటాడా? దేవుడు దిగి వచ్చాడండి. ఆదికాండం 20 అధ్యాయంలో, ఏ అబీమెలెక్ ఖబర్దార్, అతడు ప్రవక్త, అతని భార్య ముట్టే చంపేస్తాను, నా వైపు చూడరా తల్లి, ఇంటికి చదువుకుందరు కానిలే, అబద్ధం చెప్పను, నేను మోసగాడిని కాదు, నేను మర్యాదగా అప్పచెప్పి, అసలు శాపంలో ఎడుతున్నావు, అతను పిలిపించు, బ్రతుకుతావు, అతను ప్రవక్త అంటాడు. ఆదికాండం 20 అధ్యాయం 7వ వచనంలో. ఏండి అన్ని మాటలు మాట్లాడిన దేవుడు ఆడి శాపంలో ఉన్నాడు. అబీమెలెకు రాజు, నీకు సంతానం కలుగును గాక, నీ శాపం పోను గాక అని ఇంకో మాట అంటే సరిపోద్ది కదా అక్క? సరిపోద్దా లేదా? ఆ మాట అనలేదు ఆయన. కావాల్సి చదవండి, ఆదికాండం 20 అధ్యాయం 7వ వచనం చదువు అక్క, త్వరగా చదువు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు బ్రతుకుతావు. అమ్మా వింటున్నారా? అన్ని చెప్పిన దేవుడు నీకు సంతానం కలుగును కాకంటే సరిపోదా? కానీ ఎవరిని పిలిపించమన్నాడో, ఎవరి చేత ప్రార్థన చేయించుకోమన్నాడో? అంటే దైవజనుడు ఉండాలా వద్దా? సేవకుడు ఉండాలా వద్దా? నాయకుడు ఉండాలా వద్దా? మాట్లాడతలేదు మీరు, ఉండాలే. దేవుడే చెప్పాడు 17వ వచనంలో, అబ్రహాం ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే ఆడికి పిల్లలు, దాసులకి పిల్ల క్యార్ పిల్ల హాస్పిటల్ అయిపోయింది, దరిద్రం, జబ్బు, శాపం పోయింది. ఇది దైవజనుడి ప్రార్థనా శక్తి. దేవునికి స్తోత్రం. ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, ద్రాక్షారసం ఇచ్చింది, నూనె ఇచ్చింది, మంచి సమరయుడే. కానీ తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు తెలుసా? పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొచ్చి పూటకోళ్ళ వాని చేతికిచ్చి 2 దేనారాలు, అంటే పాత నిబంధన, కొత్త నిబంధన, వీటితో వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ గాయాలు, వీడి జీవితాలు కట్టినాయనా. ఒకవేళ వీళ్ళ కోసం ఏమైనా ఖర్చు పెడితే, మాకు ఎందుకండి తిప్పలో ఉద్యోగాలు మానేసుకుని అన్నీ ఎందుకంటే, ఇప్పుడు మీకోసం ఏం ఖర్చు పెడితే ఆయన చెప్పాడు కదా, నేను మరలా వస్తాను, అప్పుడు ఇస్తానన్నాడు మాకు. ఆ బహుమానం కోసం ఇదంతా. దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమైందా? అర్థమో లేదా? లాస్ట్ మాట ఒక 5 నిమిషాలు చెప్పి మేము మధ్య నుంచి వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. మనం మూలవాక్యం దగ్గర మళ్ళీ వెళ్దాం. మూలవాక్యంలో ఏం చదువుకున్నాం? నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనుడు తన దిశలను చూతురేమో అని మెలకువగా ఉండి, ఈ పాయింట్ కావాలి, తన వస్త్రము అమ్మా ఏట్రా తల్లి, తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏదైనా తోటలో ఏం దొంగిలించబడింది? ఆయన వస్త్రాలు తీసేసి దిగంబరులుగా చేశాడు. అవునంటారా కాదరా? ఆ దిగంబరులు అయ్యారు కాబట్టి యేసయ్య ముందుకి, దేవుడి ముందుకి, కౌగిట్లోకి, చంకలోకి వెళ్ళలేకపోయారు. అర్థమవుతుందా? అలాగే యెరూషలేము నుంచి యెరికో వెళ్ళేవాడి దగ్గర కూడా ఏం దోచుకున్నారు? చెప్పాలి, ఏం దోచుకున్నారు? వస్త్రమే దోచుకోబడింది. లాస్ట్గా ఒక వ్యక్తిని చూపించి, ఎందుకంటే ఆ పాంప్లెంట్లో యవనస్తుల గురించి కూడా అక్కడ రాయబడింది కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో ఆ మాట కూడా టచ్ చేసి నేను ముగిస్తాను. ఆ మాట టచ్ చేసి నేను ముగిస్తాను. మనందరికీ బాగా తెలిసిన స్టోరీ కాబట్టి నేను చదివించను. కానీ లూకాసు వార్త 15వ అధ్యాయము చదవద్దు, వినండి, నేను చెప్పేస్తాను వినండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 22 నుంచి ఈ చరిత్ర అంతా ఉంటుంది. ఇంటికెళ్ళా చదువుకోండి. నేను కథలాగా ఒక 5 నిమిషాలు చెప్పి మీ మధ్య నుంచి నేను వెళ్ళిపోతాను, వినండి. తండ్రికి 2 కొడుకులు. అమ్మా నా వైపు చూడండిరా, బైబిల్ ఇంటికెళ్ళి చదవండిరా. ఓ తండ్రికి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. అందులో చిన్నోడు దూరదేశంలో ఉంటున్నాడు, పట్టణంలో ఉంటున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ మనోడు ఒకరోజు సడన్గా వచ్చి అన్నాడు, నా వాటా నాకు, మీ అందరు తెలిసిన మాట చెప్పాలి మీరు, నా వాటా నాకు ఇచ్చేయమన్నాడు. ఇంతకాళ్ళు ఎవరు తెలుసా? యూదులు. ఆ తండ్రి కొడుకులు ఎవరు చెప్పండి? యూదులు. కొడుకు వచ్చి ఏమడిగాడు చెప్పండి? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి దగ్గర ఏం లోటు వచ్చింది? తండ్రి ఇంట్లో ఆహారం ఉందా లేదా? వస్త్రాలు ఉన్నాయా లేదా? బంగారం ఉందా లేదా? పనోళ్ళు ఉన్నారా లేదా? ఇల్లు ఉందా లేదా? మరి అన్నీ ఉన్నా కానీ తండ్రితో ఏమంటాడా? నేను నీతో ఉండను, నా వాట నాకు ఇస్తే వెళ్ళిపోతాను. కొంతమందికి తల్లిదండ్రులతో ఉండబుద్ధి అవ్వదు. ఒకే ఫంక్షన్కి వెళ్తారు, నువ్వు వెళ్ళు నేను వస్తానంటాడు మనోడు. అమ్మ వెళ్ళేది అక్కడికే, నాన్న వెళ్ళేది అక్కడికే, తమ్ముడు అమ్మ వెళ్ళేది అక్కడికే, అవునా కదా? కానీ మనవాడు అమ్మ నాన్నతో వెళ్ళడు, ఫ్రెండ్తో వెళ్తాడు. ఎందుకని?
అమ్మ నాన్నతో వెళ్తే ఎవరం పడితే సూత కుదరదు, డైలాగ్ కొడతా కుదరదు, స్వేచ్ఛ ఉండదు. అర్థమవుతుందా? ఈ కుమారుడు కూడా తండ్రి ఇంట్లో ఏమీ లోటేం లేదు, ఆడిని నచ్చినట్టు బ్రతకడానికి అవకాశము లేదు. అవును కదా? ఈ లోకంలో చాలామంది తమ్ముళ్ళు అమ్మతో మాట్లాడి ఎంతకాలం అయింది? అన్నబెట్టు, కూరెట్టు, బొవ్వెట్టు, బట్టలు ఉతికవా, ఇదే తప్ప ఎప్పుడైనా ఒక గంట సేపు కూర్చొని అమ్మా నా కోసం రక్తం కార్చావు కదమ్మా, పురుట్లోను డైపర్లు వేసావు, చదివిచ్చావు, గొప్పోని చేసావు, కూతురైనా కొడుకైనా అసలు నేను ఎలాగుంటే నీకు సంతోషం అమ్మా, నన్ను ఎలా చూస్తే నీకు ఆనందం అమ్మా, నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టమమ్మా, లేదా నాన్న నేను ఎలాగుంటే నీకు ఇష్టమని ఎప్పుడైనా వారానికి 2-3 గంటలు మీ అమ్మతో మీ నాన్నతో మాట్లాడిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మతో మాట్లాడతాకే నాన్నతో మాట్లాడితే సిరాకు వచ్చేద్ది. నాన్న ఇంట్లో ఉంటే మనడు బయట ఉంటాడు, నాన్న బయట ఉంటే మనడు ఇంట్లో ఉంటాడు. దిమ్మల కాడ, బొమ్మల కాడ, ఫ్రెండ్స్తో గంటలు మాట్లాడతారు వాళ్ళు. అవునంటారా కాదంటారా? మాట్లాడాలి మీరు. వీడికి అన్నీ ఉన్నాయి కానీ తన ఇష్టానుసారంగా బ్రతకడానికి కుదరదని తన వాటా తనకే ఇచ్చేయమన్నాడు. యూదులు ఎలా పంచుతారేసా? అమ్మ జాగ్రత్తగా ఉండి, అలాగ కొన్ని పద్ధతులు ఉంటాయి. పెద్దల్లో పెడతారు. అమ్మ పంచే ముందు ఎక్కడ పెడతారో పెద్దల్లో పెడతారు. పంచాయతీల్లో అందరూ అడిగారు, మరి ఏంట్రా అబ్బాయి, మా నాన్నతో మా ఇంట్లో నేను ఉండనండి, మా అన్నయ్యతో ఉండనండి, నా వాటా నాకు ఇప్పించండి, నేను నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా ఉంటానంటే ఎరా అంటే మరి అడుగుతున్నాడు కదా నేనేం చేస్తానంటే అయితే పని చేయరా, కుండ తేరా అంటారు. అమ్మ ఏం తేవాలి? జాగ్రత్తగా 5 నిమిషాలు అయిపోయింది కూటం, కుండ తెమ్మన్నారు. మనడు సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, డబ్బు మొదటికి సెలరేగిపోదామని గబగబా కుండ తెచ్చాడు. అమ్మ ఏం తెచ్చాడురా? కుండ తెచ్చాడు. బావి దగ్గరికి వెళ్ళరా అన్నారు, అందులో నీళ్లు తోడుకురారా అన్నారు. గబగబా బావి దగ్గరికి వెళ్ళాడు, బావిలో నీళ్లు కుండలో పోసాడు, కొండ ఎత్తుకుని భుజం ఎత్తుకుని వచ్చాడు. చివరిసారిగా ఆలోచించుకో, మరలా పాయింట్ పట్టుకో, మరలా నీ తండ్రి ఇంటికి వారసుడుగా నువ్వు రావాలంటే, నువ్వు కొడుకుగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు కొండ వెనక్కి వదిలేస్తావు. నువ్వు కొండ ఏం చేయాలి? వెనక్కి వదిలేస్తావు. కొండ ఏమవుతుంది? పగిలిపోతుంది. బాగా చెప్పారు. నీళ్ళు ఏమవుతాయి? నేల మీద ఒలిగిపోతాయి. మరలా నీ తండ్రి ఇంటికి వారసుడిగా, నీ తండ్రి ఇంటికి కొడుకుగా రావాలంటే పగిలిపోయిన కొండ అతికించాలి, ఒలికిన నీళ్లు కొండలోకి ఎత్తాలి, ఎత్తిన నీళ్లు పట్టుకెళ్ళి బావిలో పోయితే అది సాధ్యమైతే నువ్వు మరలా ఎప్పుడైనా వారసుడిగా, కొడుకుగా మరలా నీ తండ్రి ఇంటికి రావచ్చు. ఇంకా నా తండ్రి ఇంటితో పని లేదో, వస్తే అలాగే వస్తానులే అని టప్మని పడేసాడు అంతే. కొండ పగిలిపోయింది, నీళ్ళు ఒలిగిపోయినాయి, డబ్బు సంచి పెట్టుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారంలో పడిపోయాడు, వేశ్యల పాలైపోయాడు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు, తినుము తాగుము సుఖించుము. డబ్బున్నప్పుడు అందరూ బంధువులే, డబ్బున్నప్పుడు అందరూ స్నేహితులే, అవునా కాదా? అందరికీ పోయిస్తున్నాడు, అందరితో తిరుగుతున్నాడు, గర్ల్ ఫ్రెండ్స్, వేశ్య గృహాలు అన్నీ అలవాటైపోయినాయి. కూర్చుని తింటే కొండలైనా ఏమైపోతాయి? కరిగిపోయినాయి, తరిగిపోయినాయి, ఆవిరైపోయింది, కరువులో పడ్డాడు మనోడు. అప్పుడు దాకా కూడా పడి తిన్న ఫ్రెండ్లో, రే ఆకలేస్తుందిరా, ఈరోజు మీ ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టరంటే, రే కావాలంటే నీ ఫ్రెండ్షిప్ వదిలేస్తుంది తప్ప నువ్వు మా ఇంటికి వస్తాకే కుదరదురా. డబ్బు పోయేసరికి వీడి దగ్గర ఉన్న వస్త్రం కూడా అమ్మేశాడంటే అండి. యూదులకి ఓదావర్ణ వస్త్రాలు ఉంటాయి, ఖరీదైన వస్త్రాలు ఉంటాయి, దానికోసం ఏమమ్మేహాడు చెప్పండి? వస్త్రం కూడా అమ్మేహాడు అంటే తాకడ పెట్టాడు. ఒకడు ఉంటాడు చూడండి మన ఊర్లో, మీ ఊరు మంచివాళ్ళే శాగళ్ళు, మా ఊర్లో బ్రాహ్మణగూడలో ఒకడు ఉంటాడు. 10,000 రూపాయలు సెల తెచ్చి, పాస్టర్ గారో అయితే బెదర్ గారో 1000 రూపాయలు ఇస్తే సెల ఇచ్చేస్తాను అంటాడు. పెట్టేస్తాడు, తాకడ పెట్టేస్తాడు, అహత అమ్మేస్తాడు. ఎంత గుండు తెస్తాడు ఒకడు. ఆ గుండెకి 1500 ఎంత ఉంటుంది, నాకు 200 ఇస్తే చాలు 90కి ఇది ఇచ్చేస్తాను అంటాడు. లేరా ఎటువంటి వాళ్ళు? మోటార్ సైకిల్ తాకడెట్టేస్తాడు, సైకిల్ తాకడెట్టేస్తాడు, అవునా కదా? ఇంట్లో వస్తువులు తాకడెట్టేస్తాడు. ఒకడు ఇంట్లో ఏముండవు, టీవీ, ఫ్రిడ్జ్, ఇంకా తప్పక పెళ్ళంతో లేదా ఆడుకుని తాకడెట్టేస్తాడు. మరి మరో రకంగా అనుకోకండి. నేను మీ ఊరు మాట కదా అక్క, మా ఊరు మాట చెప్తున్నాను. ఎవరిని అంతేనక్క? అయ్యయ్యో లేరా ఇటువంటి వాళ్ళు? విలువైన వస్తువుల్ని తాగుడు కోసమో, ఇంకో దానికోసమో, ఇంకో విషయం కోసమో సగం రేటుకి, తక్కువ రేటుకి అమ్మేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. తాకట్లో పెట్టి తెచ్చుకోకుండా సీటుక దగ్గర వదిలేస్తే అవి ఎలాగా అయిపోయిన లేరా? ఆడి ఒంటి మీద ఉన్న ప్రశస్త వస్త్రం కూడా తాకడెట్టేసాడు, అమ్మేసాడు. కరువుకి వచ్చేసింది. కూడా ఉన్నప్పుడు ఫ్రెండ్స్, మా డిగ్రీ దోస్త్, మా ప్యార్, మా ఇస్క్, మా బెస్ట్ ఫ్రెండ్, మా ప్రాణ స్నేహితుడు, వీడు మాకు ఎలా, నా గుండెకాయ, నా తలకాయ, నా కందనకాయ ఏముంటాయంట కదా.
ఇప్పుడు మాత్రం ఎవడో కూడా తీసుకెళ్ళి ఓ థమ్సప్ ఇప్పిత్తలేదక్క, ఓ టీ ఇప్పిత్తలేదక్క, ఓ ఇడ్లీ ఇప్పిత్తలేదక్క, అది ఏమీ లేదు. అవసరమైతే నీ ఫ్రెండ్షిప్ నాకు వదిలేస్తారు. ఒకప్పుడు నువ్వు సూపర్ హీరోలాగా ఉన్నావని చెప్పి గర్ల్ ఫ్రెండ్స్ వేసి గృహంలో కేకేసి పిలిచి ఆ డబ్బు అంతా నాకేశారు. ఇప్పుడు డబ్బు పోయింది, వస్త్రము పోయింది, తిండి లేదు, మకలు ఆడిపోతున్నాడు. ఎవడాడు? మన అందరం ముద్దుగా చెప్పుకునే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. తప్పిపోయిన కుమారుడు కాదాడు, తప్పించిపోయిన కుమారుడు. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. పందులు అన్నాడు కదా, పందులు మేపుతారు కదా, ఆ దగ్గరికి వెళ్ళి బాబు అన్నం పెట్టంటే ఇప్పుడు పెట్టిన సాయంత్రం దాకా పందులు మేపు, సాయంత్రం పెడతానంటే పందులు మేపుతున్నాడు కానీ పని అవుతలేదు, ఆకలేస్తుంది. సరిగ్గా పందులు తినే ఆహారం తినేద్దామా అన్నప్పటికీ గుర్తొచ్చాడండి ఎవరో. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది బద్ధకస్తులు అయిపోయారు. అమ్మకే పని చెప్తున్నారు, వీళ్ళు నాన్నకే పని చెప్తున్నారు. సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తా, ఏం కూర వండుతున్నా, వంకాయ, నీ తలకాయ వండు, చికెన్ వండా. లేరా ఇటువంటి వాళ్ళు? అందొచ్చిన కూతుళ్ళు అమ్మకి అండగా ఉండాలిరా బంగారమా, వింటున్నారా? అందులో యవనస్తుల కోసమని నీ పాయింట్ చెప్తున్నా, నీ పాయింట్ అయిపోతే కూటమి అయిపోయి వెళ్ళిపోదాం. అమ్మ చిన్నప్పటి నుంచి పెంచావురా తల్లే, డైపర్లు మార్చావు, బాక్సులు పెట్టావు, తలదువ్వా, జళ్ళు వేసావు, అన్నీ చేసావు, కరిగిపోయావు. నేను వయసుకు వచ్చాను, రేపో మాపో పెళ్లి చేసి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఎవరు చూడరమ్మా. ఈ 2 సంవత్సరాలు ఈ సంవత్సరం నేను రాణిగా చూస్తానమ్మా. నువ్వు కూర్చో, నేను వండుతాను, నేను కడుగుతాను, నేను ఉతుకుతాను, నేను ఆరేస్తాను, నేను వాషింగ్ మిషన్లో వేస్తాను అన్న కూతుర్లు ఉన్నారా? మాట్లాడతలేదు మీరు. వరద బాధితులాగా అయిపోయారటి. ఏంటి కూతురు అమ్మను సుఖపెట్టాలా వద్దా, సంతోష పెట్టాలా వద్దా? చాలామంది పిల్లలకి వంట వండుతూ రాదు. అమ్మ తల్లి చెప్తున్నాను, వంట రాకుండా నీ కూతురు పెళ్లి చేస్తే రేపు పొద్దునాడు తిడతాడు. నిన్ను కాదు అనవలసింది, నిన్ను ఇలా పెంచాడే మీ అమ్మ. ఆవిడ బాగా చెప్పేస్తుంది. పెళ్ళి అయిపోయింది అక్క కూతురికి. అప్పుడు ఇవిడు కోపం వచ్చేది, పెద్ద సూర్యవంశరాజు కదా, ఏమని ఉంటే నువ్వు నేను చూసుకుందాం. బాబోయ్, మా అమ్మ జోలికి మా నాన్న జోలికి వెళ్తే మాట మరి అది మంచి ధైర్యం. ఆడవాళ్ళు ధైర్యం ఏంటంటే మొగుడు వాళ్ళు ఎత్తినేమో ఒంటరి మహిళ పెన్షను, మొగుడు చచ్చిపోతే వితంతు పెన్షను, రేషన్ కార్డు ఆళ్ళ పేరు మీదే, ఇళ్ల స్థలం ఆళ్ళ పేరు మీదే, కాలనీ ఆళ్ళ పేరు మీదే. 10 మంది ఆడవాళ్ళకి వెళ్తే డోక్రా గ్రూపు. మాకు పెళ్ళం వదిలేసిన పెన్షన్ ఎవరో, పెళ్ళం చచ్చిపోయినా పెన్షన్ ఎవరో. మేము 10 మంది వెళ్ళి డోక్రా గ్రూప్ అంటే మాకు డబ్బులు కూడా. అదే మీ ధైర్యం. అవునంటారు కదంటారు అక్క? పిల్లలకి పని నేర్పండి, వంట నేర్పండి. నేర్పాలా వద్దా? పని ముద్దా భాగ్యం ముద్దా అన్నారు. పని ఉండాలి. ఒక చెల్లి అడిగితే వంట వచ్చంటే కోడిగుడ్డు పొడి వండుతూ వచ్చంట. బాబోయ్ పెద్ద కూర మరి అది. చేపల కూర వండుతూ వచ్చాడు రాదంట, 3 ముక్కలు తినేద్దంట. వంట నేర్పండి. అలాగే కొడుకులు కూడా అందొచ్చినప్పుడు, నాన్న చిన్నప్పటి నుంచి పెంచావు నాన్న, కష్టపడ్డావు నాన్న, నా కోసం నలిగిపోయావు, నేను వయసుకు వచ్చాను, చిన్నదో పెద్దో పని చేస్తాను, నువ్వు ఇంట్లో చూస్తే అప్పు నేను కడతాను, నువ్వు డోక్రా కడితే గ్యాస్ నేను ఇంతాను. చెప్పాలా వద్దా? అలాగే మాట మనోడు, ఏండి మీ ఆయన్ని ఒక 20 రూపాయలు పీకురా. బాబోయ్ మీ ఆయన ఎరా ఏట్రా అన్నామనుకో, ఏంటి ఈడేమంత ఉంటాడో, తండ్రి ఏమంత ఉంటాడో భయం. లేరా ఎటువంటి వాళ్ళు? తల్లిదండ్రులను బాధ పెట్టాడు ఎవడో బాగుపడ్డు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని చెప్పాలి, సన్మానించాలి, సంతోష పెట్టాలి. వీడు తండ్రిని బాధ పెట్టాడు, బాగుపడ్డా? తప్పిపోయిన కుమారుడు తండ్రిని బాధ పెట్టాడు, వేసుల చేత అంతా పాడు చేశాడు, దుర్వ్యాపారం చేత నష్టపోయాడు. ఇప్పుడు అందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు గుర్తొచ్చాడు ఎవరో? తండ్రి. చిచ్చి నా తండ్రి ఇంటికాడ కూలివాడు కూడా సమృద్ధిగా ఆహారము ఉంది, నేను మరలా వెళ్తాను. ఆయన అనుకుంటాడు లోపల, అయితే నేను కుమారుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు, కూలివాణిలో ఒకనిగా ఉంటానని బైబిల్లో ఉంటుంది. ఎందుకని? ఇందా చెప్పాను మీకు చట్టం. ఆ చట్టం ఏంటి? ఆడు మరలా కుమారుడిగా ఉండాలంటే కొండ అతికించాలి, ఒలికిన నీళ్లు ఎత్తాలి, ఎత్తిన నీళ్లు బావిలో పొయ్యాలి. అందుకే అతను అంటాడు, నేను కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, నీ కూలివాణిలో ఒక్కనిగా ఉందామని వచ్చాను అంటాడు. అక్కడ అర్థమవుతున్నాయి నా మాటలో? ప్రతిరోజు అంట తండ్రి ఎదురు చూస్తూ ఉండేవాడు అంటే అండి. అక్కడ దాకొచ్చి వెనక్కి వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే కొండ అతికించలేడు, నీళ్ళు ఎత్తలేడు, బావిలో పోయలేడు అని చెప్పి ఎదురు చూస్తుంటే వస్తున్నాడు ఒకడు మట్టి కొట్టుకుపోయి, అండి ప్రశస్త వస్త్రం పోగొట్టుకుని, ఏం పోగొట్టుకుని? గుండెకాయలండి మాట పట్టుకో, ఏ వస్త్రం?
ప్రశస్త వస్త్రం పోగొట్టుకుని, ఉంగరము పోగొట్టుకుని, కాళ్ళకున్న చెప్పులు పోగొట్టుకుని, చింపురు జుట్టుతో వస్తుంటే గబగబా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ తప్పించిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? నువ్వు నేనే, మనమే. మనం చేసిన పాపాలకి చట్ట ప్రకారం చాలా శిక్షలు పడాలి. అవునంటారా కాదంటారా? ఆయన అంటాడు వచ్చి, నీ తండ్రిగా నీ కొడుకుగా ఉండడానికి నాకు అర్హత, యోగ్యత లేదంటే వెంటనే తండ్రి అంటాడు, రేయ్ ప్రశస్త వస్త్రము తెచ్చి మా ఓడికి తొడిగించండి, కాళ్ళకి చెప్పులు తొడిగించండి. అవునన్న కదా? ఉంగరము, చెప్పులు ఎందుకు? వసే రాములమ్మ సినిమా చూసారా ఎవరన్నా? అక్కడ యాక్ట్ చేయకండి. అందులో ఒకడు చెప్పులు వేసుకెళ్తాడు దొరగారింట్లోకి. అప్పుడు సీరియస్ చూతి లోపు ఆ తండ్రి వచ్చి, నీ బాంచం దొర అని చెప్పి చెప్పులు తీసేస్తాడు. అమ్మ ఏం తీసేస్తాడరా? ఈ ఇంటిలో చెప్పులేసుకు తిరిగే అధికారము దాసులకి లేదు, పనోళ్ళకి లేదు, కూలోళ్ళకి లేదు, కొడుకుకి మాత్రమే ఉంటుంది. అర్థమైందన్నమాట. ఒకవేళ ఇటు చెప్పులు లేకుండా తిరిగితే ఈయన్ని దాసుడుగా చేర్చుకున్నారో, ఈయన్ని పనోడు కింద చేర్చుకున్నారని మిగతా కూలోళ్ళు వర్కర్లు ఇతనికి విలువ ఇవ్వరని, రేయ్ మా ఓడికి చెప్పులు తొడిగించండి రా అన్నాడు. అంటే ఈడు దాసుడుగా కాదురా వచ్చింది, వారసుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉంగరం పెట్టమన్నాడు. ఉంగరం అంటే అధికారం. నా మాట ఎలాగైతే మీరు వింటున్నారో, ఈ ఇంట్లో పొలములో పశువుల మీద మీ మీద నాకు ఎంత అధికారం ఉందో ఈడికి అంతే అధికారం ఉందరా అబ్బాయి అని చెప్పడానికి ఏం పెట్టించాడు? ప్రశస్త వస్త్రము. ఉందా లేదు బైబిల్లో ఈ మాట? ఉంటుంది అని. ప్రశస్త వస్త్రము లేకపోతే రేపొద్దున్న ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి అర్హత ఉండదు యూదులకి. మీరు ఎప్పుడైనా చదవలేదో, మత్తయి సువార్తలో ఉంటుంది, పెండ్లి విందుకు పిలువబడిన వారు అనేకులు వెళ్తే అందులో ఒకడు వెళ్ళి భోజనాన్ని కూర్చుంటాడో ఆడికి ఏమి లేదంట, పెండ్లి వస్త్రం లేకపోతే ఎలాగొచ్చావు నాయన పెండ్లి వస్త్రం లేకుండా. చదవండి మత్తయి 22:11 చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం లాస్ట్ మాట, వెళ్ళిపోదాం, అయిపోయింది 2 నిమిషాలు. అమ్మా ఏ వస్త్రం అంట? పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా ఎలాగొచ్చావు నాయనా? మౌని అయి ఉండేను. అంతటా రాజు, ఒరే ఈడి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకట్లోకి తోసేయండి అన్నాడు. చాలు. అర్థమవుతుందా? రేపొద్దున్న కొడుకు ఏ శుభకార్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ వస్త్రం ఉండాలి చెప్పండి? ఆ ప్రశస్త వస్త్రం అనే పెండ్లి వస్త్రము ఉండాలి. అప్పుడే ఫంక్షన్లో కూడా మరలా వీడికి గౌరవం ఇస్తారు. మీకు డౌట్ రావాలి. మరలా కొడుకుగా రావాలంటే ఆడు ఏం చేయాలి? కొండ అతికించాలి, నీళ్లు ఎత్తాలి, బావిలో పొయ్యాలి. ఇవేమీ చేయకుండానే ఆ తండ్రి తన కొడుకుగా, తన వారసుడుగా స్వీకరించాడా లేదా? అలాగే మనం చేసిన పాపాలకి ఎన్నో సెక్షన్లో శిక్షించాలి. మీకు అర్థమవడానికి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేసి వెళ్తాను. ఒక్కొక్కడికి ఉరి శిక్ష పడుతుంది. సెక్షన్ల ప్రకారం, చట్ట ప్రకారం, ఆ లా ప్రకారం ఆడు ఉరి తీయాలి. కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమాభిక్ష పెట్టండి అని అర్జీ పెట్టుకుంటే రాష్ట్రపతి కనికరిస్తే ఒక్క సంతకం పెడితే సెక్షన్లతో సంబంధం లేదు, ఇంకా చట్టాలతో సంబంధము, లాలతో సంబంధము లేకుండా వాడి ఉరి శిక్ష రద్దయిపోద్ది. ఆమేన్. అలాగే యేసయ్య ప్రేమ చేత, కృప చేత, కనికరమ చేత చట్టాలు, శాసనాలు, పద్ధతులు అన్నీ పక్కన పెట్టేసి మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసేసుకున్నాడు. కాబట్టి మనకు డైరెక్ట్గా వారసుడు ప్రమేయం, వారసుడు ప్రవేశం, హక్కు మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమని అనుకుని నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకు వద్దాం. ఏం కాపాడుకోమన్నాడో? వస్త్రము కాపాడుకోమన్నాడు. ఏదైనా తోటలో ఏం పోయింది?
చెప్పాలి. ఆదామావులు ఏం కోల్పోయారు? దేవుడిచ్చిన మహిమ వస్త్రము కోల్పోయారు. అందుకే తర్వాత ఒక జంతువును వధించి వారికి చర్మపు చొక్కాలు కుట్టించారంట. ఆ జంతువు, ఆ పశువు, వధించబడిన గొర్రెపిల్ల ఎవరు తెలుసా? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. యెరూషలేము నుంచి యెరికో వెళుతున్న వాడి దగ్గర ఏం దోచుకున్నారు? వస్త్రమే దోచుకున్నారు. అమ్మ, ఏం దోచుకున్నారా? వస్త్రమే దోచుకున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఏం అమ్మేసుకున్నాడో? వస్త్రమే అమ్మేసుకున్నాడు. రేపొద్దున్న పెండ్లి విందుకెళ్ళిన ఆ యవనస్తుడి దగ్గర కూడా ఏ వస్త్రం లేక వెలుపటి చీకట్లోకి త్రోయబడ్డాడో? పెండ్లి వస్త్రము లేక. రేపొద్దున వరుడైన యేసయ్య పక్కన వధువుగా ఉండాలంటే మనకి దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఉండాలి, పెళ్లి వస్త్రము ఉండాలి, మహిమ వస్త్రము ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీకిచ్చిన వస్త్రాన్ని, అంటే మీకిచ్చిన రక్షణని మీరేం చేయొద్దంటే పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఇంకెక్కడ ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యము చేయొద్దు. వాళ్ళు ఎవరో అంటున్నారో, ధూమపానానికి మద్యపానానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. 2 దవళ్ళు తీసేశారు, 2 గాజులు అమ్ముకున్నాను అన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఎబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగో తప్పించుకుంటాం. ఇక్కడ ఎవరైనా బాప్తీసం పొందని వారు ఉంటే, రక్షణ పొందని వారు ఉంటే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. తర్వాత చూద్దాం, పెళ్ళికి చూద్దాం, పెద్దయ్యక చూద్దాం, పిల్లలు పెళ్ళయ్యక చూద్దాం. హలో, అప్పుడు దాకా నువ్వు ఉంటావని గ్యారంటీ ఉందా? మన బ్రతుకు ఈ రోజులకు ఉంది. రేపు పొద్దున ఉంటామని గ్యారంటీ ఉందా? నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోతున్నారు, అవునా కాదా? కాళ్ళు కడుగుతూ చచ్చిపోయాక ఆయన, తాళి కడత చచ్చిపోయాక ఆయన, జిమ్ చేస్తూ చచ్చిపోయాక ఆయన, అవునా కదా? నిద్రలో పోతున్నారు. నువ్వు ఎప్పుడో తీసుకుందామంటే అప్పుడు దాకా నీకు టైం ఉందని గ్యారంటీ ఏమీ లేదు. అందుకే యాకోబు 4:14 అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటోళ్ళు. బిడ్డ, నేను ఇంక ఎల్లకాలం ఇలాగే ఉంటాను అనుకోకండి. జీవితం ఎప్పుడైనా మారిపోద్ది, ఎప్పుడైనా ముగిసిపోద్ది. నేడే రక్షణ దినం కాబట్టి ఇంక వాయిదాలు వేయకండి. ఇలాంటి సభ జరుగుతుంటే ఒక పాస్టర్ గారు చెప్పాడు, అల్పకాల పాప భోగాల కోసం, క్షణికమైన సుఖాల కోసం ఇంత రక్షణ పోగొట్టుకోవద్దు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డా. ఇదిగో ఈ అల్పకాల సుఖాలు ఇవి, నీకోసం రక్తం కార్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు యేసయ్య అని చెప్తే ఓ చెల్లి ఏడుస్తుంది. లాస్ట్ నిమిషం, లాస్ట్ మాట, నాలాంటి దౌర్భాగ్యురాలి కోసం రక్తం కార్చాడా, ప్రాణం పెట్టాడా, ఛీ నేను ఇంక ఈ పాపాల జోలికి వెళ్ళకూడదు, ఈ పాపాలు చేయకూడదు అని బలంగా లోపల అనుకుంది. లాస్ట్ నా పాస్టర్ గారు ఆల్టర్ కాల్ ఇచ్చాడు, మీలో ఎవరైనా రక్షణ తీసుకునేవారుంటే, బాప్తీసం పొందేవారంటే కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి అన్నాడు. కొంతమంది వచ్చారు. ఆ చెల్లి ఫస్ట్ వరుసలో కూర్చుంది, ఏడ్చింది, పశ్చాత్తాపడింది, కానీ బాప్తీస్మానికి ముందుకి రాలేదు. కూటమి అయిపోయింది, బాప్తీస్మాలు అయిపోయి ఆ పాస్టర్ గారు హోటల్కి వెళ్తుంటే దారిలో ఒక యాక్సిడెంటు. ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోయింది రక్తం మడుగులో. కారు స్లో చేసి చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ మీటింగ్కి వచ్చి ఫస్ట్ వరుసలో కూర్చుని కన్నీరు కార్చింది, పశ్చాత్తాపడి చూసారా ఆ బిడ్డే. కారు పక్కకు పాస్ చేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి చనిపోయింది. సిడైడ్, ఆమె చనిపోయిందండి. పడిపోయిన చేతిలోంచి బైబిల్ డైరీ పడిపోయి ఉంది. డైరీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మాట రాసుకుందంట, ఐ విల్ బాప్టైజ్ బట్ నాట్ నౌ, టుమారో. నా మాట మీకు అర్థమైందో లేదో? ఐ విల్ బాప్టైజ్ బట్ నాట్ నౌ, టుమారో. నేను బాప్తీసం తీసుకుంటాను, బాప్తీసం పొందుకుంటాను, ఇప్పుడు కాదు. ఎప్పుడంట? రేపు. రేపు అన్న రోజు ఆ బిడ్డ ఉందా? పరలోకం వెళ్తుందా, నరకం వెళ్తుందా? ప్రార్థనకు వచ్చింది, కన్నీరు కార్చింది, తులమో ఫలమో కానుకిచ్చింది, కొయ్యర్లో పాటలు పడింది, అయినా పరలోకం వెళ్దా? యోహాను 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినగాని వాడు దేవుని రాజ్యానికి వారసుడు, పాత్రుడు. నీకు దండం పెట్టి చెప్తున్నా, మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నా, రక్షణ లేని వారు ఉంటే ఈరోజే ఓ బలమైన తీర్మానం చేసుకుని మీరు ఏ సంఘాల్లోకి వెళ్తారో,
ఏ దైవజనుడి దగ్గర సహవాసం ఉన్నారో అక్కడికి వెళ్ళి త్వరగా బాప్తీసం తీసేసుకోండి. ఒకవేళ రక్షణ పొందిన వారు ఉంటే దేవుడు మీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకుండా అల్పకాల సుఖాల కోసం, పాప భోగాల కోసం, తాగుడు కోసమో, మత్తు కోసమో, వ్యభిచారం కోసమో, జోదం కోసమో, XYZ ఏదో పాపం కోసం దేవుడిచ్చే ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ మహిమ వస్త్రాన్ని, ఆ పెండ్లి వస్త్రాన్ని పోగొట్టుకోకుండా దేవుడు అంటున్నాడు, తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. ఏ కారణం చేతనైనా వస్త్రము పోవచ్చు. ఎందుకంటే ఆడు తిరుగుతున్నాడు. ఎవడాడు? సాతానుగాడు. ఆడు వెండి పట్టుకెళ్ళడు. మిగతా లోకపు దొంగలు వెండి బంగారాలు డబ్బు పట్టుకెళ్తాడు. కానీ ఈ సాతానుగాడు, ఈ దొంగోడు ఏం పట్టుకెళ్తున్నాడో? ఏదేను తోట కానించి, పెండ్ల విందులో కూర్చున్న వాడి కానించి, యెరూషలేము నుంచి యెరికో వెళ్ళేవాడి కానించి, అందరి దగ్గర ఏం దోచుకున్నాడు? వస్త్రం. ఎప్పుడైతే దిశమూలగా మారిపోయామో మనుషుల ముందుకు వెళ్ళగలమా? బంధువుల ముందుకు వెళ్ళగలమా? సమాజంలోకి వెళ్ళగలమా? ముఖ్యంగా దేవుడి ముందుకి వెళ్ళలేం. దేవుడి ముందుకి వెళ్ళకపోతే మిగిలేది ఇంకొక ప్రాంతమే, అది నరకం. అది అగ్ని ఆరదో, పురుగో చావదో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దండం పెట్టి బ్రతిమలాడి చెప్తున్నాను, యెషయా గ్రంథం 61:10 చెప్పాడు కదా, మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, మనకు ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, పెండ్లి వస్త్రం ఇచ్చాడు. చాలా వస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ మనం ప్రభు రాకడ వరకు మనం జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రక్షణ లేని వారైతే రక్షణ పొందండి, పొందిన వారైతే పొందుకున్న రక్షణని, విశ్వాసాన్ని, కిరీటాన్ని గట్టిగా పట్టుకొని కాపాడుకోండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఒక్కసారి లేచి నిలబడండి. చిన్ని ప్రార్థన చేసి వెళ్తాను మీకోసం. ఒకవేళ ఇంకా బాప్తీసం పొందని వారు ఎవరైనా ఉంటే, రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, బిడ్డ ఈరోజు ఒక తీర్మానం చేసుకో. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి బిడ్డ, కళ్ళు మూసుకోండి. ఎక్కడ పడిపోయావు? ఎక్కడ జారిపోయావు? ఎక్కడ తప్పిపోయావు? ఏ విషయంలో తప్పిపోయిన కుమారుల్లాగా దేవుడికి దూరం అయ్యావు, తండ్రికి దూరం అయ్యావు, సంఘానికి దూరం అయ్యావు, సహవాసానికి దూరం అయ్యావు, దైవజనుడికి దూరం అయ్యావు. ఒక్కసారి రాత్రి ప్రశ్నించుకో, పరీక్షించుకో బిడ్డ. నువ్వెక్కడో పడిపోయావేమో, ఎక్కడో జారిపోయావేమో. నువ్వు పడిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా యెషయా 65 అంటున్నాడు, ఇదిగో దినమెల్లా నా చేతులు చాచి, ఇదిగో ఇష్టానుసారమైన మీ ఆలోచన చొప్పున తిరుగుతున్నా, ఇదిగో ప్రయాసపడుతున్నా, నలిగిపోతున్నా, తప్పిపోయిన వారు ఎవరైనా, పడిపోయిన వారు ఎవరైనా, ఇదిగో నా యొద్దకు రండి. దినమెల్లా చేతులు చాచి యేసయ్య నీ కోసం కలవరిలో రక్తము కార్చాడు. అదే పెద్ద ఆహ్వానం. చెల్లి కళుమీరా యేసయ్యతో చెప్పయ్యా, నేను ఘోర పాపిని. ఓ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్. ఓ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్. ఫర్గివ్ మీ లార్డ్, ఎక్స్క్యూజ్ మీ లార్డ్. చెప్పు, ప్రభువా నేను పాపిని, ఘోర పాపిని, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఆ తప్పిపోయిన బిడ్డను నేనే. పలుమార్లు తప్పిపోయాను, పలుమార్లు దూరం అయిపోయాను. అయ్యా తండ్రి చేర్చుకున్నట్టు ఈరోజు మరలా నన్ను చేర్చుకోవయ్యా. నేను పోగొట్టుకున్న వస్త్రం నాకు ఇవ్వండి. నేను పోగొట్టుకున్న అధికారం, చనువు, స్వాతంత్రం నాకు ఇవ్వండి. నేను పోగొట్టుకున్న రక్షణానందం మరలా నాకు దయచేయండి. నేను పోగొట్టుకున్న అభిషేకం, నేను పోగొట్టుకున్న వరం, నేను పోగొట్టుకున్న యేసయ్యా స్వాతంత్ర్యం ఆయన నాకు అనుగ్రహించిన. ఆయన అడుగు దేవుణ్ణి. యేసయ్య నీకోసమే రక్తం కార్చాడు రా తల్లి. యేసయ్య నీకోసమే ప్రాణం పెట్టాడు. ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ హీరో అంటున్నాడు జేమ్స్ మెల్ గిబ్సన్తో, అతడు మనిషి కాదు, అతడు దేవుడు. నేను యాక్ట్ చేయాలంటే నాకు బాప్తిస్మం ఇవ్వండి. ఒక అన్యుడికి అర్థమైంది దేవుడి త్యాగం, ఒక అన్యుడికి అర్థమైంది దేవుని ప్రేమ. నీకు అర్థమైతే, నీకు రక్షణ కావాలితే, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా ఇక్కడ ఒక్కరైనా చేయి చూపించి ఆ యేసయ్య ఇచ్చే రక్షణ, బాప్తిసం నాకు కావాలన్న వారు ఎవరు ఉంటే మీరు చేయి చూపించండి. ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుడి థ్యాంక్ యూ రా తల్లి. చేయి పైకెత్తి తల్లి, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడి విషయంలో సిగ్గుపడవలసిన పని లేదు. ఈ సభ బట్టి, నిన్ను బట్టే దేవుడు సంతోషిస్తాడు. దేవదూత నిన్ను బట్టే సంతోషిస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యం వ్యర్థం కాలేదు. ఇదిగో ఆ బిడ్డ రక్షణ పొందింది.
అని దేవదూతను పిలుచుకుని నిన్ను బట్టి ఆనందిస్తాడు రా తల్లి. నా దేవుడు నేను ఇదిగో తన రక్తంలో కడగబోతున్నాడు ఈ రాత్రి. ఇంకా అటువంటి వారంటే చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తా. నిన్ను అలంకరించబోతున్నాడు ప్రశస్త వస్త్రముతో, రక్షణ వస్త్రంతో అలంకరించబోతున్నాడు, మహిమ వస్త్రంతో అలంకరించబోతున్నాడు, పరలోకంలో నీకు చోటు ఇవ్వబోతున్నాడు. పశ్చాత్తాపడండి. ఇంకెవరైనా ఉంటే ఒక రక్షణ పొందేసి పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు ఉంటే మీరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా పలుమార్లు తప్పిపోయాను, పలుమార్లు జారిపోయాను, నన్ను రక్షించయ్యా, తప్పిపోయిన బిడ్డను నేనే, నన్ను చేర్చుకోవయ్యా అని చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన. వెత్తబడిన వాక్యము, చిన్ని సాక్ష్యము వీరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఈ టీం వారు ప్రతి నెల ఎంతో ప్రయాసపడి నాయన ఎంతో ఖర్చు పెడుతూ ఇది భారం అనుకోకుండా భాగ్యమనించి మాటలైనా నిందలైన అవమానైనా నీ కోసం భరిస్తున్నారు నాయన. అయ్యా మేమెంత నాయన అపోస్తులు హతసాక్షులైపోయారయ్యా. వారి త్యాగంతో పోల్చుకుంటే మేము పడే ఈ చిన్ని మాటలు చాలా చిన్నవి నాయన. ఈ మాటలు, ఈ నిందలు కూడా భాగ్యమనించి నీ బిడ్డలు ఇంకా రోషముగా పనిచేసే కృప, అభిషేకం ఈ టీం వారికి, వారి ఫ్యామిలీకి, వారి సంఘాలకి అనుగ్రహించండి. ఈ మీటింగ్ కోసం ఎవరైతే గుప్పులు విప్పారో, ఎవరైతే స్పాన్సర్లు చేశారో, ఎవరైతే ఖర్చు పెట్టారో, పరిచయం చేశారో, పాంప్లెట్ విషయంలో కానీ, సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ, ఆర్కెస్ట్రా విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ, ఈ మీటింగ్ని ఏ రూపంలోనైనా భోజనం ఏర్పాటు చేసిన వారి విషయంలో కానీ ఎవరైతేనైనా పరిచయం చేశారో, గుప్పులు విప్పారో, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారిని దీవించండి, బలపరచండి. ఈ ప్రాంతం దైవజనులందరినీ, వారి సంఘాలని, వారి సేవల్ని ఆశీర్వదించండి. దేవాని స్తోత్రాలు. మేమందరం కలిసి నీ రాజ్య వ్యాప్తికై శిలువ సైనికులుగా పోరాడే కృప, ఐక్యత మా అందరికీ దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అమ్మ మీ అందరికీ వందనాలు తల్లి.